What a glorious life ఎంత మహిమాయుక్తమైన జీవితం ఇది. to see Jesus face to face. యేసుని ముఖాముఖిగా చూసే జీవితం. Amen. What a wonderful song. ఎంత అద్భుతమైన పాట అండి. Please be seated. దయచేసి కూర్చోండి. In Christian life, క్రైస్తవ జీవితంలో that's only one comfort. ఒకే ఒక ఆదరణ. That's a presence of Jesus. యేసయ్య సన్నిధి. Hallelujah. హల్లెలూయా. Morning you heard the message. ఉదయకాల సమయంలో మీరు చక్కని వర్తమానం విన్నారు. Our primary calling. మన ప్రప్రథమమైన పిలుపు. It is not ministering unto people. ప్రజల కొరకు సేవ చేయటం కాదు. It is ministering unto God. దేవునికి సేవ చేయటం అనేది. The people who spend more time with God, దేవునితో ఎక్కువ సమయం గడిపే ప్రజలు, loving Him more, ఎక్కువగా ఆయన ప్రేమించేవారు, worshiping Him more, ఎక్కువగా ఆయన ఆరాధిస్తారు. they can achieve more things for God in less time. తక్కువ సమయంలో ఎక్కువ సేవ పరిచయం కలిగి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Jesus ministry, యేసయ్య పరిచర్య 30 years, 30 సంవత్సరాలు only fellowship. కేవలం సహవాసం. How many years he did the ministry? ఎన్ని సంవత్సరాలు యేసయ్య పరిచర్య చేశాడండి? 3.5 years. 3.5 సంవత్సరం. 30 years, 30 సంవత్సరాలు fellowship with the Father. తండ్రితో సహవాసం చేశాడు. Even while doing ministry, పరిచర్య చేసేటప్పుడు కూడా he spent whole night in the mountain. రాత్రంతా ఆ కొండ మీద గడిపి Early in the morning going for prayer. ఉదయకాల సమయములో చీకటి ఉండగానే ప్రార్థనకు వెళ్ళి He go to the wilderness and prayer. ఆయన అరణ్యములోనికి ప్రార్థన కొరకు వెళ్ళాడు. He went to the Mount of Transfiguration. ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. All the time సమయం ఎప్పుడు కూడా fellowship. సహవాసములో జీవించాడు. 30 years 30 సంవత్సరాలు fellowship. సహవాసం. 3 years 3 సంవత్సరాలు ministry. పరిచర్య. What is the percentage ratio? చూడండి ఈ రేషియో ఒకసారి చెప్తారా ఎంత? 30:3. 33 10:1. 10:1. That means అంటే ఏంటి దీని అర్థం? if you do ministry 1 hour, అంటే 1 గంట నీవు పరిచర్య చేయాలి అని అంటే 10 hours of fellowship. 10 గంటలు దేవునితో సహవాసం చేయాలి. Tithe. It's a tithe. ఇది ఒక సమయం కాలం. Ministry, we pay tithe, no tithe. అంటే మనము దశమ భాగం ఇస్తాం కదా. Dasama bhagam. దశమ భాగం. So our ministry is tithe. మన పరిచర్యలో దశమ భాగం అది. After we go from this world, ఈ లోకములో నుండి మనం వెళ్ళిపోయాక are you going to be an apostle and prophet in heaven? పరలోకంలో అపోస్తులు ప్రవక్త ఉంటారండి మీరు? Are you going to be a pastor in heaven? లేదా పరలోకంలో పాస్టర్ గా ఉండబోతున్నారా? Are you going to be an evangelist in heaven? లేదా పరలోకంలో సువార్థికుడు ఉండబోతున్నారా? Ministry is temporary. ఏమంటే పరిచర్య కూడా తాత్కాలికమైనదే. Fellowship is permanent. సహవాసం శాశ్వతమైనదే. Hallelujah. హల్లెలూయా. Wonderful song. అద్భుతమైన పాట. In Tamil it's there. Inba Yesu Rajavai nan Paarthal Podum. అంటే తమిళ్లో కూడా ఇదే పాట ఉంది. Yeah, very nice song. చాలా అద్భుతమైన పాట. When I was a small boy, చిన్నవాడుగా ఉన్నప్పుడు my mother always sing and cry and sing this song. నా తల్లి గారు పాడుతూ ఏడుస్తూ ఉంటారు. Amen. That should be our life. అది మన జీవితం అయి ఉండాలి. Longing for the presence of God. యేసయ్య సన్నిధి కొరకు తపన కలిగి ఉండాలి. This world ఈ లోకం is hurting us. మనల్ని ఎంతో బాధిస్తూ ఉంది. This world is a selfish world. ఈ లోకం స్వార్థపూరితమైన లోకం. People are cheating. ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. Every love has some selfish ambition. ప్రతి ప్రేమలో స్వార్థం ఉందండి. Only one love. ఒకే ఒక ప్రేమ. Unconditional love. హద్దులు లేని మితి లేని ప్రేమ. How many times we failed? ఎన్నిసార్లు మనం అపజయపాలయ్యాం. Even then, అయినప్పటికీ His love never changed.
changes. ఈ ప్రేమ ఎన్నడూ మారలేదు. This morning, ఈ ఉదయకాల సమయములో this seminar ఈ సదస్సులో is calling you back. ఆయన నిన్ను తిరిగి పిలుస్తూ ఉన్నాడు. My son, my daughter, నా కుమార్తె, నా కుమారుడా, I am not rejecting you. నేను నిన్నెప్పుడు తిరస్కరించలేదు. I am not angry with you. నేను ఎప్పుడు నిన్ను కోప్పడలేదు. I am calling you back. నేను నిన్ను తిరిగి పిలుస్తూ ఉన్నాను. Come back to the father house. తిరిగి తండ్రి ఇంటిలోనికి రండి. Come back to the daddy house. తిరిగి ఆ భోజన బల్ల దగ్గరికి రండి. I am not bothered what happened in the past. గతములో ఏం జరిగిందో నేను చూడట్లేదు. You may be failed. బహుశా నువ్వు అపజయపాలయ్యావేమో. Before coming to this seminar, ఈ సదస్సుకు రాకముందు కూడా you may fall into such a terrible sin. భయంకరమైన పాపములో కూరుకుపోయి వచ్చావేమో. No problem. అయినా పర్వాలేదు. The Lord is calling you. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Your daddy is calling you. నీ డాడీ పిలుస్తూ ఉన్నాడు. We are the ministers. మనము పరిచారకులం. Many times, అనేక మార్లు as my wife said, నా భార్య చెప్పిన రీతిగా our ministry become profession for us. మన పరిచర్య మనకు వృత్తిగా మారిపోతుంది. We read Bible for the sake of preaching. ప్రసంగించటానికే బైబిల్ చదివే వారముగా తయారయ్యాం. Even I was corrected by Ezekiel one day. ఒకానొక రోజు ఎజికియా గారి ద్వారా నేను సరిచేయబడ్డాను. Even Benitani one time told me, ఒకసారి బెనిటా గారు కూడా నాకు చెప్పారు, I see some professionalism in your preaching. నీ ప్రీచింగ్ లో ఏదో ఒక ప్రొఫెషన్, ఒక వృత్తిపరమైనదిగా ఉన్నది అన్నట్టుగా చెప్పారు. Because from my teenage I am in the ministry. ఎందుకంటే నా టీనేజ్ నుండి నేను పరిచర్లో ఉన్నాను. There is a temptation, there is a chance every one of us may go into the professionalism in the ministry. చూడండి, పరిచర్యలో వృత్తిపరముగా వెళ్ళేటువంటి శోధనలో పడిపోవటానికి ఎప్పుడైనా అవకాశం ఉంది. As a ministers of God, దేవుని పరిచారకులుగా, as a fellow minister, ఒక తోటి సహకార పరిచారకుడిగా, I am also a co-worker with you. నేను కూడా మీతో పాటు జత పని వాడనే. I want to tell you one thing. ఒక విషయం నేను చెప్తూ ఉన్నాను. Never lose the passion for God and His presence. దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు హృదయ వాంఛను ఎప్పుడు ఎన్నడూ కోల్పోవద్దు. Yesterday Anand said, నేను దినాన అన్నన్ గారు చెప్పారు, never lose that passion. ఎన్నడూ ఆయన కొరకు ఆ హృదయ వాంఛను పోగొట్టుకోవద్దు. Today morning my wife also challenged you. ఈ రోజు కూడా నా భార్య మిమ్మల్ని సవాల్ చేశారు. She preaches with her life. ఆమె తన జీవితంలో నుండి బోధిస్తారు. We live almost this year we finishing 15 years of our marriage. దాదాపు ఇప్పటికి 15 సంవత్సరాలు మేము కలిసి జీవించాం, భార్య భర్తలుగా. I know she always keep her life of fellowship all the time. నాకు తెలుసు ఆమె ఎప్పుడు దేవుని ఆ సహవాసములో తప్పిస్తూ నిలబడేటువంటి వ్యక్తి. Hallelujah. హల్లెలూయా. Wife should testify about husband should testify about your wife. That is the right testimony. నిజమైన సాక్ష్యం ఏంటో చెప్పమంటారా? భర్త భార్య గురించి సాక్ష్యం ఇవ్వటం, భార్య భర్త గురించి సాక్ష్యం ఇవ్వటమే అస్సలు సిసలైన సాక్ష్యం. Hello dear pastors. పాస్టర్లైనటువంటి The సేవకులారా, whole world may say you are a very nice man. లోకం మొత్తం నువ్వు నీకు మించినోడు లేడు అని చెప్పొచ్చు. But as I can always say, ఎజికియా గారు ఎప్పుడు చెబుతుంటారు, I will see the pastor wife. నేను పాస్టర్ భార్యను చూస్తాను అంటారు. If her wife, if her face is sad, ఇప్పుడు ఆమె ముఖము గాని దుఃఖముతో ఉందనుకో, I will not respect that man of God. నేను ఆ దైవజనుని అసలు పట్టించుకొని అంటారు. Same for both of them also. ఇద్దరికి కూడా అండి, అది ఇద్దరికి అంటే భార్యకి మాత్రమే కాదు, భర్తకు మాత్రమే కాదు. Sometimes this side problem, then sometimes that side problem. కొన్నిసార్లు ఏమో భర్త సమస్య, కొన్నిసార్లు ఏమో భార్య సమస్య. Okay, now. ఇప్పుడు Okay, so I know after this seminar, ఈ సదస్సు అయిపోయాక God is restoring your life of fellowship. దేవుడు నీ సహవాస జీవితమును సమకూర్చబోతూ ఉన్నాడు. Reading the Bible for me. నా కొరకు నేను బైబిల్ చదువుతాను. Praying that time, prayer time is me and my God. నేను నా దేవునికి ఉండటం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. Lord, what you speak to me today. ప్రభువా, ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతున్నావు? The Lord is restoring you. దేవుడు నిన్ను సమకూరుస్తూ ఉన్నాడు. I know this is the voice of God for many people this morning. నాకు తెలుసు ఈ రోజు దేవుని స్వరం అనేక మంది కొరకు దేవుడు బయలుపరిచాడు. I want to see some humble people. Yes,
morning God really spoke to my life. దేవుడు నాతోనే మాట్లాడాడండి, ఆ వర్తమానం నా కొరకే అన్న వినయమ కలిగిన వారు మీ చేతులు చూపిస్తారా? Very good. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. After this seminar, ఈ సదస్సు అయిపోయాక your fellowship is going to be a living relationship. మీ సహవాసం సజీవమైన సహవాసంగా మార్చబడబోతుంది. Amen. ఆమేన్. As a new covenant ministers, ఒక నూతన నిబంధన పరిచారకుడు we are called to have fellowship first. మనము మొదట సహవాసము చేయుటకు పిలువబడ్డాం. Old covenant, పాత నిబంధన not all had fellowship with the Father. ఎప్పుడు తండ్రితో సహవాసం చేయటానికి లేదు. Moses went to the mountain. మోషే కొండ మీదకు పంపబడ్డాడు. He get the laws. అక్కడ ధర్మశాస్త్రం లభించింది. Actually, God want to talk to people. వాస్తవంగా దేవుడు ప్రజలతో మాట్లాడాలనుకున్నాడు. God said, దేవుడు చెప్పాడు, I will come on the Mount Sinai. నేను సీనాయి కొండ మీదకు దిగి వస్తాను. Let the people come down of the mountain. ఆ ప్రజలు ఆ కొండ కిందకి రమ్మని చెప్పు. I want to speak to people. నేను ప్రజలతో మాట్లాడాలి. God is a God of communication. దేవుడు సంభాషణ కలిగిన దేవుడు. Yesterday Anand said, నేను దినాన ఆనంద్ గారు చెప్పారు, that is a dream of God. అది దేవుని కల అయి ఉన్నది. To talk to people, ప్రజలతో మాట్లాడటానికి, to have communication with people. ప్రజలతో సంభాషించుటకు. So God, the Bible says, బైబిల్ అంటుంది, when God came on Mount Sinai, దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు the smoke came, అక్కడ పొగ మొత్తం ఆవరించి the ఉంది. sound is thunder sound, భయంకరమైన ఉరుము ధ్వని లాంటి ధ్వని the వినబడుతుంది. whole mountain shook. ఆ కొండంతా కూడా వణికిపోయింది. From there God spoke. అక్కడి నుండి దేవుడు మాట్లాడాడు. You know what happened? ఏం జరిగిందో తెలుసా? People said, ప్రజలు భయపడ్డారు. అయ్యో we don't want to hear. మేము వినాలనుకోవట్లేదు. Moses, మోషే, if you hear God's voice, మేము దేవుని స్వరమును వింటే we will die. మేము చచ్చిపోతాం. మోషే, easy way. సులభమైన పద్ధతి. You go to mountain. నువ్వు కొండ మీదకి వెళ్ళు. You hear God. నీవు దేవుని నుండి విను. You come down. నువ్వు తిరిగి దిగిరా and tell to us. అదేదో నువ్వే మాకు చెప్పయ్యా. God want to have relationship. దేవునికేమో అనుబంధం కావాలి. But these people said no. ఈ ప్రజలేమో మాకొద్దు అంటున్నారు. You know what happened? ఏం జరిగిందో తెలుసా? Instead of relationship, ఈ అనుబంధమునకు బదులు law came. ధర్మశాస్త్రము మధ్యలో వచ్చింది. That is the old covenant. అది పాత నిబంధన. What is the new covenant? కొత్త నిబంధన ఏంటి? That's opposite. దానికి చాలా వ్యతిరేకమైంది. Instead of law, ధర్మశాస్త్రమునకు బదులు now again relationship is restored. ఇప్పుడు మరలా తిరిగి అనుబంధము పునరుద్ధరించబడింది. Amen. ఆమేన్. That is what you can read in Jeremiah 31:32. అదే ఇర్మియా గ్రంథం 31:32 వచనములో, Hebrew 8:11. హెబ్రీ 8:11 Jesus, God said, దేవుడు అంటున్నాడు, they shall be my people. ఇగో వారు నా ప్రజలయ్యుందురు. I shall be their God. నేను వారి దేవుడనయ్యుందును. Personal relationship. వ్యక్తిగత సంబంధం. When Jesus came, యేసు వచ్చాడు. he introduced Jehovah God as a father God. యెహోవా దేవుణ్ణి తండ్రి అయిన దేవుడిగా చెప్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Old Testament, పాత నిబంధనలో all are servants. అందరూ కూడా పరిచారకులు, దాసులు. Even the Moses, మోషే కూడా. Hebrew 4 you can read. హెబ్రీ పత్రిక 4లో చదివితే, The Moses is a servant, faithful servant in all my house. దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన పరిచారకుడు. Is a servant. పరిచారం But in the చేసేవాడు. New Testament, కానీ క్రొత్త నిబంధనలో you are not a servant. మనము పరిచారకులము You are కాదు. not a slave. మనము దాసులము, You బానిసలము become కాదు. the son and daughter of God. మనము దేవునికి కుమారులము, కుమార్తెలమయ్యున. కొట్టను గట్టిగా చప్పట్లు. Relationship has come. ఆ యొక్క సంబంధము తిరిగి వచ్చింది. So in the new covenant, ఈ కొత్త నిబంధనలో what you became? నువ్వేమయ్యావు? You don't have the spirit of slavery. నీకు బానిసత్వపు, దాస్యపు ఆత్మ లేదు. You have a spirit నీకు ఆత్మ ఉన్నది. that cries, Abba, Father. అబ్బా తండ్రి అని పిలిచే ఆత్మను నువ్వు పొందుకున్నావు. Hallelujah. హల్లెలూయా. It is not somebody telling you. ఇదేదో నీకెవరో చెప్పట్లేదండి. Your spirit cries, నీ ఆత్మ అలా ఏడుస్తూ ఉంది. Abba, Father. ఓ తండ్రి, నాయనా అని. Why? ఎందుకు? In new covenant, కొత్త నిబంధనలో God
the Spirit of God came inside. దేవుని ఆత్మ అంతరంగంలోనికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Relationship is restored. అక్కడ తిరిగి అనుబంధం అనేది సమకూర్చబడింది. Another, what is the blessing of new covenant? నూతన నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే It is the righteousness of God. దేవుని నీతి. You are not under sin and you are not under the guilt and condemnation. నీవు నేను దోషారోపణలోను శిక్షా విధిలో లేమండి. Old Testament, పాత నిబంధనలో it's a ministry of condemnation. అది శిక్షా విధి కలిగినటువంటి నిబంధన. But in the New Testament, క్రొత్త నిబంధనలో it's not a ministry of condemnation. ఇది శిక్షా విధి కలుగజేసే పరిచర్య కాదు. It's a ministry of righteousness. ఇది నీతి కలిగిన పరిచర్య. What Jesus did on the cross. యేసుక్రీస్తు శిలువలో ఏం చేశాడు? 2 Corinthians 5:21. 2 కొరింథీ 5:21లో చూస్తే You can 15 to 21 you can read later. అది 15 నుండి 21 తర్వాత చదవండి. He carried all your sins. ఆయన మన పాపములన్నిటిని మోసుకొని పోయాడు. He became sin ఆయనే మన కోసం పాపముగా మార్చబడ్డాడు. so that you became the righteousness of God. దేవుని యందు నీవు నీతి యగునట్లు మన కోసము ఆయన పాపముగా చేయబడెను. You know what is your spirit right now? ఇప్పుడు మన ఆత్మ ఏమై ఉన్నదో తెలుసా? Your spirit is 100% righteous. మన ఆత్మ 100% నీతి కలిగిన ఆత్మ. You know who you are? నీవెవరో తెలుసా? You are a saint of God. నీవు దేవుని పరిశుద్ధుడవి. ఇప్పుడన్నా కొడతారా గట్టిగా చప్పట్లు? Hallelujah. In your name నీ పేరు, you have to write before a prefix you have to write మీ పేరుకు ముందు ఒకటి రాయాలండి. Saint Alex, పరిశుద్ధుడైన అలెక్స్, Saint Paul. పరిశుద్ధుడైన పౌలు. Tell your name. What is your name? Saint Vandana. చెప్పండి, సెయింట్ వందన. Hallelujah. పరిశుద్ధుడు. Right, saint. పరిశుద్ధుడని పక్కన పెట్టుకోండి. We want to start a school. నువ్వు స్కూల్ ప్రారంభించాలనుకున్నావా? Start a school like that in your name, Saint. Saint Joseph Convent like that. You can. పరిశుద్ధుడైన యోసేపు స్కూల్ అలా ప్రారంభించండి ఏదైనా. You are 100% saint. ఎందుకంటే నువ్వు 100% You పరిశుద్ధుడివే. are 100% righteous. నీవు 100% నీతిమంతుడివే. Not because what I did, నేను చేసిన దాన్ని బట్టి కాదు, but because what Jesus did 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం యేసు ఏం చేశాడో దాన్ని బట్టి. By His blood, ఆయన రక్తం, by His cross, ఆయన సిలువ, I become righteousness of God. నేను దేవుని నీతినయ్యాను. Devil cannot accuse me now. ఇప్పుడు దురాత్ముడు నన్ను నేరము మోపలేడు. You know what is the name of the devil? దురాత్ముడికి ఉన్నటువంటి పేరేంటో తెలుసా? Revelation 12:10. You can read later. No time now. ఇప్పుడు తర్వాత చదవండి. ప్రకటన 12:10లో His job is 24 hours. He has a job. వాడికి 24 గంటల ఒక పని ఉందండి. చాలా బిజీ. Day and night. వాడు రాత్రింబగలు ఒకే పని చేస్తున్నాడు. Bible says he has a duty day and night. వాడు రాత్రింబగళ్ళు వాడు డ్యూటీ చేస్తున్నాడు. You know what is his job? ఏంటిదో తెలుసా వాడి ఉద్యోగం? He's an accuser of brethren. వాడు సహోదరుల మీద నేరములు మోపువాడు. All the time your eyes is not good. అందుకే నీ కళ్ళు చూడు ఎట్లా ఉన్నాయో. Your mind thoughts are not good. నీ ఆలోచనలు సరిలేవు. You didn't read the Bible. నువ్వు అసలు బైబిల్ చదవలేదు. You didn't pray enough. నువ్వు సరిగా ప్రార్థించలేదు. Last month what you did? పోయిన నెల నువ్వేం చేసావు చెప్పు. Hey, what you did see in the mobile phone? మొబైల్ ఫోన్ లో నువ్వేం చూసావు? What you see on the TV? టీవీలో ఏం చూసావు? Now you are sitting in the spiritual seminar and clapping hands. అబ్బో, నువ్వు ఆత్మ నింపుదల నాయకుల సదస్సులో కూర్చొని పరిశుద్ధుల్లాగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడు అనుకుంటున్నావా? Oh, you are speaking in tongues. అబ్బో, ఆ భాషలు కూడా మాట్లాడుతున్నావా? He's always accusing you. ఎప్పుడు నిన్ను నిందిస్తూ ఉంటాడు. You know that is the voice of condemnation from the devil. అదేంటో తెలుసా? సాతాను యొక్క శిక్షా విధి. That's a difference between condemnation and conviction. చూడండి, శిక్షా విధికి మరియు ఒప్పుకోలుకి చాలా తేడా ఉంది. Jesus convicts us. యేసయ్య మనల్ని ఒప్పిస్తాడు. Immediately when you say, Lord, forgive me, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పగానే, there's Hebrew 8, 11, 12, 13 you can read. హెబ్రీ పత్రిక 8, 12, 13లో చూస్తే, He will never remember your sins. ఇక
ఎన్నటికి మీ పాపములు నేను జ్ఞాపకము చేసుకున్నాను అంటాడు. I will never remember your sin. మీ పాపములకు ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను. You are under the new covenant. నువ్వు నూతన నిబంధనలో ఉన్నావు. If you go and ask Jesus, నువ్వు యేసుని కని అడిగితే, Jesus, యేసయ్యా 2016 what sin I committed? 2016లో నేను ఏం పాపం చేశానో తెలుసయ్యా. He will open the page. ఆయన పేజీని తిరగేసి Only blank page. ఖాళీ పేజీ ఉంది. Nothing is there. ఏమీ లేదు అక్కడ. Why? ఎందుకు? I will never remember your past sins. ఈ గత పాపములు ఎన్నడూ జ్ఞాపకము చేసుకొను గట్టిగా. Everything is washed away by the blood of Jesus. యేసు రక్తము ద్వారా సమస్తము కొట్టివేయబడింది. How many of you happy? Jesus, thank you. ఎంతమంది సంతోషంగా చెప్పగలరు, యేసు నీకు వందనాలు. Thank you, I'm in the new covenant. ఈ క్రొత్త నిబంధన బట్టి వందనాలు. Hallelujah. హల్లెలూయా. Don't allow guilt and condemnation. దయచేసి శిక్ష వీధిని, ఆ ఖండన అనే దాన్ని ఎప్పుడు అనుమతించకండి. How to overcome the condemnation? ఏ విధముగా ఈ దోషారోపణ, ఈ ఖండింపు దాన్ని నువ్వు జయించగలవు? By the blood of Jesus. యేసు రక్తము ద్వారా. Hallelujah. హల్లెలూయా. Devil's trick. ఈ సాతాను యొక్క ట్రిక్ ఏంటంటే, He will push you to do one sin. ఒక పాపములోని కూడా నెట్టివేస్తాడు. With that, దానితో he will keep condemning you. నిన్ను అలానే ఖండిస్తూనే ఉంటాడు. Already I got angry. ఇప్పటికే నేను కోపడ్డాను, Already I shouted. ఇప్పటికే అరిచాను. Now 9 o'clock morning. ఇప్పుడు 9 గంటలు. Now if I go to pray, ఇప్పుడు నేను ప్రార్థించడానికి వెళితే already finished today. ఈ రోజుకి ఇక అయిపోయింది చాలు. Now not a problem. ఏం ప్రాబ్లం? Take the remote control. ఇక రిమోట్ కంట్రోల్. See one movie also. ఒక మూవీ కూడా చూద్దాం, సినిమా. The devil will say, అప్పుడు దురాత్మ అంటాడు, already you broke everything. అరే ఉదయాన్నే చేయకూడదల్లా చేసేసావు, Go still more. ఇక ఎందుకు రోజంతా అదే పని చేయి. Sunday we will confess. అబ్బా ఆదివారం గుడికి వెళ్ళి ఒప్పుకోవచ్చులే అబ్బా. The condemnation ఆ యొక్క శిక్ష విధి will not bring you closer to God. ఈ దోషారోపణ నిన్ను దేవునికి దగ్గర చేయదు. It will take you away from God. అది నిన్ను దేవుని నుండి దూరము చేస్తుంది. Adam and Eve, ఆదామవ్వలు when they committed sin, వారు పాపము చేసినప్పుడు what separated them? వారు వేరైపోయారు. Oh, I committed. అది ఏం వేరు చేసింది? అయ్యో నేను తప్పు I cannot చేశాను. be in the presence of ఓ, God. నేను దేవుని సన్నిధిలో ఉండలేను. They hide from God. వారు దేవునిని దాక్కున్నారు. You know one thing? మీకు ఒక విషయం తెలుసా? That is the deception of the devil. అది సాతాను యొక్క మోసం. By the blood of Jesus. యేసు రక్తమును బట్టి You say, Lord, చెప్పండి, యేసు your blood cleansed me. నీ రక్తం నన్ను శుద్ధీకరించింది. I am 100% righteous. ఇది నీతికి 100% నేను నీతిమంతుణ్ణి. Tell to the devil, devil, చెప్పండి, దురాత్మ, devil, ఏ దురాత్మ, you cannot accuse me. నీవు నా మీద నింద మోపలేవు. I am 100% righteous. నేను నీతికి 100% నీతిమంతుణ్ణి. Amen. ఆమేన్. When you have this boldness, ఈ ధైర్యం నీకున్నప్పుడు your life will be a victorious life. నీ జీవితము జయ జీవితముగా మారిపోతుంది. Amen. So go and get the Anand CD about the know your spirit man. నీ ఆత్మ వ్యక్తిని తెలుసుకో అనే ఒక సిడి అన్నన్ గారిది ఉంది. That show that Anand explains about in very detail. దానిలో చాలా వివరణాత్మకంగా అన్నను వివరించారు. So you are righteous. కాబట్టి నువ్వు నీతిమంతుడివి. When you know this, ఇది ఎప్పుడైతే చేస్తావో your life will go from victory to victory. నీ జీవితము జయము నుండి అత్యధిక జయములోనికి వెళుతుంది. Hallelujah. హల్లెలూయా. Another thing I want to tell you. మరొక విషయం నేను చెప్పదలిచాను. Christian New Covenant ministry. క్రొత్త నిబంధన పరిచర్య, New Covenant blessing. క్రొత్త నిబంధన సందేశం, Many blessings are there. అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. I cannot tell everything. అన్ని నేను చెప్పలేను. But one of the main thing, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం, even in the old covenant, పాత నిబంధనలో కూడా healing is provided. ఆయన దయచేసేవాడు, అనుగ్రహించువాడు. But in the new covenant, కొత్త నిబంధనలో the healing స్వస్థత is become the part of the atonement or part of the cross. ఆ సిలువలో ఆ యొక్క విమోచన క్రయధనముల ఒక భాగమైనది. Hallelujah. హల్లెలూయా. When Jesus, when Father God
planned for the redemptive plan, తండ్రి అయిన దేవుడు విమోచన దినమును ప్రణాళిక చేసినప్పుడు he put the healing also inside, దానిలో స్వస్థతను కూడా ఒక భాగం ఉంచాడు, deliverance also inside, విడుదల కూడా దానిలో ఉంది, curse breaking also inside, మరియు విరగగొట్టడం అనేటువంటిది కూడా దానిలో ఉంది, and also prosperity also inside. అభివృద్ధి కూడా దానిలో ఉంది. As a new covenant people, క్రొత్త నిబంధన ప్రజలముగా you no need to be under sickness, నీవు రోగము క్రింద ఉండనవసరం లేదు, you no need to be under poverty, నీవు పేదరికం కింద ఉండనవసరం లేదు, you no need to be under curses. నీవు శాపముల కింద ఉండనవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. You can live a life of victory. నీవు జయ జీవితము కలిగిన జీవమును కలిగి ఉండవచ్చు. Why we are not enjoying that? ఎందుకు మనం వాటన్నిటిని ఆనందించటలేదు? People perish because of the lack of knowledge. జ్ఞానము లేక నా జనులు నశించుచున్నారు. There's no knowledge. జ్ఞానము లేదు. When you know the truth, నువ్వు సత్యము ఎరిగిన ఎడల the truth shall set you free. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. Another thing I tell you, మరొక విషయం చెప్తున్నాను. actually as a new covenant ministers, కొత్త నిబంధన పరిచారకులుగా you and I నీవు నేను are called to preach about Jesus and his cross. యేసుక్రీస్తు మరియు ఆయన సిలువను గురించి ప్రకటించుటకు పిలువబడ్డాం. We are called to preach about Jesus Christ. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుటకు పిలువబడ్డాం. We are called to preach about new covenant. కొత్త నిబంధన గురించి ప్రకటించుటకు పిలువబడ్డాం. We are called to preach about what Jesus accomplished on the cross. యేసుక్రీస్తు సిలువలో ఏమి సంపూర్ణము చేశాడో దాన్ని చెప్పుటకు పిలువబడ్డాం. That is gospel. అది సువార్త. Gospel is a good news. సువార్త అంటే శుభవార్త. I tell you this after this seminar. నేను చెప్తున్నాను ఈ సదస్సులో Read New Testament more. కొత్త నిబంధన ఎక్కువగా చదవండి. Find out what Jesus finished on the cross. సిలువలో యేసు ఏమి సమాప్తి చేశాడో చూడండి. Preach that everywhere. ప్రతి వ్యక్తికి దాన్ని బోధించండి. Gospel produces the power of God. సువార్త దేవుని శక్తిని విడుదల చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. You are a new covenant minister. నీవు క్రొత్త నిబంధన పరిచారకుడివి. When you preach, నీవు ప్రసంగించినప్పుడు something should happen. ఏదో ఒక కార్యము జరగాలి. Hallelujah. హల్లెలూయా. Don't say I don't have power. నాకు శక్తి లేదండి అని చెప్పకండి. When you preach నువ్వు ప్రకటిస్తే the gospel ఆ సువార్తని about Jesus, యేసుక్రీస్తుని గురించి about what he finished, ఆయన ఏమి సంపూర్ణము చేశాడో that gospel itself become the power of God. ఆ సువార్తే నీ ఎడల వినువారికి దేవుని శక్తిగా మారుతుంది. Hallelujah. హల్లెలూయా. It is not about you. అది నీ గురించి కాదు. It's not about what I do or you do. నేను చేసేది కాదు, నువ్వు చేసేది కాదు. ఇది It's about what Jesus did on the cross. యేసు ఏం చేశాడో అది దేవుని శక్తిగా మారుతుంది. When you present Jesus, యేసుని నీవు చూపించినప్పుడు, when you present the new covenant blessings, కొత్త నిబంధన ఆశీర్వాదమును నువ్వు చూపించినప్పుడు, you will see the miracles, signs and wonders. నువ్వు అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, మహత్కార్యములు చూస్తావు. Hallelujah. హల్లెలూయా. If you see Jesus ministry, యేసు పరిచయను చూస్తే Jesus always preached about the kingdom of God, యేసు ఎప్పుడు దేవుని రాజ్యమును గురించి బోధించాడు, healing the sick, మరియు రోగులను and స్వస్థపరిచాడు, casting out the demons. మరియు దురాత్మను వెళ్ళగొట్టాడు. Hallelujah. హల్లెలూయా. Isaiah chapter 53 యెషయా గ్రంథం 53వ is అధ్యాయం talking about what Jesus finished on the cross. కలవరి శిలువలో యేసు ఏం ముగించాడో రాయబడి ఉంది. Amen. ఆమేన్. If you read 1 Peter 2:24, 1 పేతురు 2:24లో చూస్తే, Matthew 8:16-17, మత్తయి సువార్త 8:16-17, Jesus యేసు bore all our sins ఆయన మన రోగములను నిత్యముగా భరించాడు, and also sicknesses on the cross. మరియు మన రోగములను ఆ సిలువలో మోసాడు. Hallelujah. హల్లెలూయా. As a believers, ఒక విశ్వాసిగా, as a ministers of God, దైవ పరిచారకులుగా today we have to accept one thing. ఈ రోజు ఒక విషయాన్ని మనం అంగీకరించాలి. We are not preaching the full gospel. మనము సంపూర్ణ సువార్తను ప్రకటించట్లేదు. Today ఈ రోజు we preach the gospel మనము ప్రకటిస్తూ ఉన్నాం సువార్తని. only about Jesus forgives your sins. యేసయ్య నీ పాపములు క్షమిస్తాడని మాత్రమే చెబుతున్నాం. But after this seminar, ఈ సెమినార్ అయిన let తర్వాత the healing also be part of your message. స్వస్థత కూడా మీ సువార్తలో ఒక భాగం ఉంటుంది. Deliverance also should be part of your message. విడుదల కూడా మీ సందేశంలో ఒక భాగం ఉంటుంది. Breaking the curse also part of your message. శాపమును విరగగొట్టడం కూడా మీ ప్రసంగంలో ఒక భాగం ఉంటుంది. Breaking the power of poverty also part of your message. పేదరికపు శక్తిని విరగగొట్టడం
పెట్టడం అనే దాని గురించి కూడా మీ ప్రసంగంలో భాగంగా ఉంటుంది. That is a full gospel. అది సంపూర్ణ సువార్త. Hallelujah. హల్లెలూయా. Romans 15 chapter. రోమా 15వ అధ్యాయం 17, 18, 19 you can read. 17 నుండి 19 వచనాలు చదివితే Paul says, పౌలు అంటాడు, I fully preached the gospel of Jesus Christ. నేను యేసుక్రీస్తును గురించిన సంపూర్ణ సువార్తను ప్రకటించి ఉన్నాను అంటాడు. By signs and wonders and miracles that God accomplished through me. మరియు నా ద్వారా దేవుడు అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను ఆయన జరిగించి ఉన్నాడు. You know what is full gospel? సంపూర్ణ సువార్త అంటే ఏంటో తెలుసా? Full gospel means సంపూర్ణ సువార్త అంటే speak everything about the cross. సిలువను గూర్చి సంపూర్ణంగా చెప్పటమే సంపూర్ణ సువార్త. Today I tell you, ఈ రోజు నేను చెప్తూ ఉన్నాను, you can be healed today. నీవు తప్పక ఈ రోజు స్వస్థత పొందగలవు. Whatever may be the sickness in your body, నీ శరీరంలో ఏ రోగమైనా కావచ్చు, you no need to carry all the time. ఎప్పుడు ఆ రోగము నువ్వు మైన అవసరం లేదు. Jesus carried 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం యేసే రోగమును మోసాడు. We know the truth. మనకు సత్యము తెలుసు. But the problem is, అయితే సమస్య ఏంటంటే the truth is not become a revelation in your spirit. మనకి తెలిసిన సత్యము మన ఆత్మలో అది ఒక ప్రత్యక్షతగా మార్చబడలే. Why it's not become a revelation? ఎందుకు అది ప్రత్యక్షతగా మార్చబడలే? You didn't meditate enough. నీవు దానికి సరైన తగిన మందులను తీసుకోలేదు. You didn't listen enough. నీవు తగినంతగా వినలేదు. You didn't read more. నువ్వు చాలినంతగా చదవలేదు. The more you read, నువ్వు ఎంత ఎక్కువగా చదువుతావో, the more you meditate, నువ్వు ఎంత ఎక్కువగా ధ్యానిస్తావో, the more you preach, నువ్వు ఎంత ఎక్కువగా ప్రకటిస్తావో, the healing become a revelation in your spirit. ఆ స్వస్థత నీ ఆత్మలో ఒక ప్రత్యక్షతగా మారిపోతుంది. 10, 11, 13 years ago, 13 సంవత్సరాల క్రితం my wife had a one thing skin problem. నా యొక్క భార్యకి ఒక చర్మ వ్యాధి వచ్చింది. We went to doctor. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. Many doctors, if you hear, please forgive me. I'm not offending you. వైద్యులు ఎవరైనా ఉంటే మిమ్మల్ని నేనేం అనట్లేదు, దయచేసి మన్నించండి, వినండి. Sometimes devil speaks through doctors. కొన్నిసార్లు సాతానుడు ఈ వైద్యులతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. Hallelujah. Some people no go to doctor. No problem, no doctor. కొంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి, డాక్టర్ పర్వాలేదు కదా, బాగానే ఉంది కదా, అంత ఓకే కదా. They want a faith confession from the doctor's word. అంటే Doctor's mouth. డాక్టర్ల విశ్వాసం ఒప్పుకుంటే చాలు, వీళ్ళకి బాగైంది అంటుకుంటారు. But doctors always say, how can I tell you? డాక్టర్లు ఏమో నేను ఎలా చెప్పగలనండి. Take a blood report. నువ్వు వెళ్ళిపోయి రక్త పరీక్ష చేయించుకో, Go for ECG. ఈసీజీ చేయించుకో, CT scan. సిటీ స్కాన్ చేయించుకో. After everything, అంత అయిపోయాక I'm not satisfied. నాకు ఇంకా అర్థం కాలేదు, Go for MRI scan. ఒక పని చేయి, ఈ రిపోర్ట్ల పక్కన పెట్టి ఇంకోటి ఉంది ఎంఆర్ఐ, అది చేయించుకొని రా. Doctors work on fear. ఈ డాక్టర్లు దీన్ని బట్టి వాళ్ళు ఏం భయపడరు. That is their profession. అది వారి వృత్తి అండి. But your profession and my profession is not based on fear, but on faith in Jesus' name. నీ వృత్తి నా వృత్తి వినిన దాన్ని బట్టి కాదు, విశ్వాసమును బట్టే మన పరిచర్య ఉంది. Amen. ఆమేన్. So when doctor said, oh, it is very serious, we can't treat you and all, many things the doctor said. ఓ ఇది చాలా చాలా భయంకరంగా ఉంది, మేము దీనికి వైద్యం చేయలేము, అది అన్నారు. You know my wife, you can see her, she's a warrior. మీకు తెలుసు నా భార్య ఆమె ఒక వీర నారి. Hallelujah. హల్లెలూయా. Amen. From the first word to the last word, she shouts with all her energy. ఆమె With the Holy Ghost zeal. ప్రసంగం మొదలు పెట్టినప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో చివరి మాట వరకు అంతే ఎనర్జెటిక్ గా ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం అలా ప్రవహిస్తూ ఉంటుంది. She said, ఆమె చెప్పారు, I don't believe. నేను దీన్ని నమ్మను. We came out of the hospital. హాస్పిటల్ నుండి బయటకు వచ్చాం. We went to the Christian bookshop. మేము క్రైస్తవ బుక్ షాప్ కి వెళ్ళాం. We bought all the faith books. మేము విశ్వాసం గురించి పుస్తకాలు కొన్నాం. She read that book for 1 or 2 months, everyday confession. దాదాపు 1-2 నెలల పుస్తకాలు చదువుతూ విశ్వాసంతో ఒప్పుకుంటూ ఉన్నది. She told me one day, ఒకనొక రోజు చెప్పింది నాతో, now I'm healed 100%. ఇప్పుడు నేను 100% స్వస్థత It became a పొందుకున్నాను. revelation in her spirit. ఆమె ఆత్మలో అది ఒక ప్రత్యక్షతగా మారింది.
we forgot about that. ఇక దాని గురించి మర్చిపోయారు. After that, ఆ తర్వాత it's automatically disappeared, never came back. ఆ స్కిన్ ప్రాబ్లం మరలా ఇంకెప్పటికీ రాలేదు. అది ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. Hallelujah. హల్లెలూయా. When you meditate, మీరు ధ్యానించినప్పుడు, when you listen, మీరు విన్నప్పుడు, when you preach, మీరు ప్రకటించినప్పుడు, that healing become a part of your ministry and your life. ఆ స్వస్థత మీ జీవితంలోను మీ పరిచయంలోను ఒక భాగం అవుతుంది. You don't need to create healing. నీవు స్వస్థతను సృష్టించిన అవసరం లేదండి. Healing provided on the cross. ఆ స్వస్థతను అనుగ్రహించు సిలువ వేయబడిన వాడు. But you have to know it. అది నువ్వు తెలుసుకుంటే చాలు. You have to take it. నీవు దాన్ని తీసుకుంటే చాలు. You have to ready to release it to people. దాన్ని ప్రజలకు విడుదల చేస్తే చాలు. That is one of the new covenant blessing. ఒక క్రొత్త నిబంధన ఆశీర్వాదం. Even in the old covenant. పాత నిబంధనలో కూడా Exodus 15:26. నిర్గమకాండం 15:26 Jehovah God యెహోవా దేవుడు revealed himself to Israelites. తన్ను తాను ఇశ్రాయేలుకు కనబరుచుకుంటూ, I am the Lord who heals you. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. I am the Lord who heals you. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. You know how many people? ఎంతమంది ఉన్నారో తెలుసా? People say 30 lakhs people. దాదాపు 30 లక్షల మంది అంటారు. Can you imagine 30 lakhs people walking in the wilderness? 30 లక్షల మంది అరణ్యములో నడుస్తూ ఉన్నారండి. 1,600-700 people here. ఇక్కడ మనమేమో 1,000-1,600 మంది ఏమో ఉన్నాం. To give you food, how much we have to suffer? 1,600 మందికి అన్నం పెట్టాలంటే తల ప్రాణం How తోక్కొస్తుంది. many people are working here? ఎంత మంది పని చేస్తున్నారో తెలుసా అక్కడ? 30 lakh people అక్కడేమో 30 లక్షల మంది walking in the wilderness. అందరూ అరణ్యములో నడుస్తూ ఉన్నారు. No mineral water. ఏమండి అక్కడ మినరల్ వాటర్ లేదు. No hospital. Apollo hospital. అక్కడ హాస్పిటల్ ఏమీ లేదు. No paracetamol or cetirizine. అక్కడ పారాసిటమాల్ టాబ్లెట్లు లేదు, సిట్రోజన్ టాబ్లెట్ లేదు. That is our problem. ఏమండి ఇది మన సమస్య. When the sickness comes, రోగం వచ్చినప్పుడు we have easy solution. మనకు చాలా సులభమైనటువంటిది. Thank God. దేవునికి స్తోత్రం. Israelites has no other go other than Jehovah Rapha. ఇశ్రాయేలీలకి యెహోవా రాఫా తప్ప ఏ మందు లేదు, ఏ వైద్యుడు లేదు, మరి ఏ అవకాశము లేదు. Why there is no healing power? ఎందుకు ఆ స్వస్థత శక్తి లేదనుకుంటున్నారు? Instead of expecting the healing from the one who bore all your sickness on the cross, we depend on medicine, we depend on people, we depend on doctors. సమస్త రోగములను సిలువలో భరించిన యేసు క్రీస్తు స్వస్థతను ఆధారము చేసుకోకుండా మందుల మీద, మనుషుల మీద, వైద్యుల మీద, సమస్తము మీద మనం ఆధారపడుతూ ఉన్నాం. The church has to repent. సంఘము మారు మనసు పొందాలి. As a ministers of God, దైవజనులు we supposed to heal people. మనము స్వస్థపరచువారముగా ఉండాలి. When you see in the Bible, మనము బైబిల్ చదువుతున్నప్పుడు Jesus, God said, దేవుడు చెప్పాడు, Ezekiel 34:4, యెహెజ్కేలు 34:4లో he is telling, oh hello shepherds, ఆయన అంటున్నాడు, కాపరులారా I have a complaint against you. మీ గురించి నేను ఫిర్యాదు చేస్తున్నాను. You have to heal my sheep, మీరు నా గొర్రెలను స్వస్థపరచాలి. but you are not healing them. కానీ మనము వారిని స్వస్థపరచట్లేదే. As a minister of God, దైవజనులు God is telling, దేవుడు చెప్తున్నాడు I కొంతమందితో, have given you power, నేను మీకు శక్తినిచ్చాను, I have given you authority, నేను మీకు అధికారమునిచ్చాను, I have given you my word, నేను నా వాక్కునిచ్చాను, I filled you with my spirit, నా ఆత్మతో మిమ్మల్ని నింపాను. I finished everything on the cross. సిలువలో మీ కొరకు సమస్తమును నేను ముగించాను. What else I can give you? ఇక ఏమి మీకు ఇవ్వాలి నేను? Why not you take it? ఎందుకు నేను ఇచ్చింది మీరు తీసుకోరు? Why not you use it? ఎందుకు మీరు ఇచ్చింది వాడుకోరు? We are settled in normal life. చూడండి, అయినప్పటికీ ఒక సాధారణ సామాన్య జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. That's a heart cry of God. అది దేవుని హృదయ వేదన ఈ ఉదయ కాలం. I'm not just preaching, నేను ఏదో ప్రసంగించట్లేదు, I'm sharing the burden of God. దేవుని హృదయాన్ని మీకు పంచుతూ ఉన్నాను. Hello ministers of God, అయ్యా దైవజనులారా, hello ministers, మీరు దైవజనులు, కాపాడు. understand the heart of God. ఇదిగో దేవుని హృదయ వేదన ఇది. Even my wife said, నా భార్య కూడా చెప్పారు, ministry is loving people. పరిచర్య అంటే ప్రజలను ప్రేమించటం. If we don't love people, నీవు ప్రజలను ప్రేమించకపోతే what for ministry? మరి ఎందుకు ఈ పరిచర్య? To whom we do ministry? మరి ఎవరి కోసం ఈ పరిచర్య?
Let the love of God flow through you. దేవుని ప్రేమ నీలో నుండి పొంగి పొర్లును గాక. I'm not telling you don't have love. నేనేదో మీకు ప్రేమ లేదు అని నేను చెప్పట్లేదు. You have love. నీకు ప్రేమ ఉంది, But you are distracted. కానీ ఆ ప్రేమలో నుండి దారి తప్పుతూ ఉన్నారు. This seminar ఈ సదస్సు bring you to the focus. మరలా ఆ యొక్క లక్ష్యంలోనికి మనం తిరిగి తీసుకొస్తుంది. The love is going to flow through you. ఆ ప్రేమ నీలో నుండి పొంగి ప్రవహించాలి. When the love flows, ఆ ప్రేమ ప్రవహించినప్పుడు through that love, ఆ ప్రేమ ద్వారా the healing will flow. స్వస్థత ప్రవహిస్తుంది, Prophecy will flow. ప్రవచనం ప్రవహిస్తుంది, Every gifts of the Holy Ghost will flow. పరిశుద్ధాత్మ ప్రతి వరము ప్రవహిస్తుంది. 1 Corinthians 12:31 says, మొదటి కొరింథీ 12:31 చెప్తూ ఉంది. I will show. Paul says, పౌలు అంటూ ఉన్నాడు, when he talks about all the gifts, ఆ వరములన్నిటిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు the last word he says, ఆ చివరి వచనం అంటాడు, I will show you a more excellent way. అన్నిటికంటే బహు శ్రేష్టమైనటువంటి మార్గమును నేను మీకు బోధిస్తున్నాను You అంటాడు. want the gifts to flow? ఆ వరములు ప్రవహించాలి అన్న ఆశ నీకుంటే How the gifts can flow? ఆ వరములు ఎలా ప్రవహిస్తాయో తెలుసా? There is a way. ఒక మార్గం ఉంది. What is that way? ఏంటిదా మార్గం? 13th chapter is the way. 13వ అధ్యాయం 1 కొరింథీ 13వ అధ్యాయం ఆ మార్గం. What is the more excellent way? ఏంటిది అతి శ్రేష్టమైనటువంటి సర్వోన్నతమైన మార్గం? Love. ప్రేమ. Hallelujah. హల్లెలూయా. If you want to do healing ministry, నీవు స్వస్థత పరిచర్య చేయాలనుకుంటున్నావు, sometimes you have to pray for one person, you have to go to 10 kilometers. కొన్నిసార్లు ఒక వ్యక్తి కొరకు ప్రార్థించడానికి 10 కిలోమీటర్ల ప్రయాణించవలసి When వస్తుంది. Jesus was doing ministry, యేసయ్య ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు the Bible says, బైబిల్ అంటుంది, he went to every village and every city. ఆయన ప్రతి గ్రామములోను ప్రతి పట్టణములోను ఆయన సువార్త ప్రకటించెను అని ఉంది. Jesus healed people యేసయ్య రోగులు స్వస్థపరిచాడు by his word, తన వాక్కు ద్వారా, by his anointing, తన అభిషేకము ద్వారా, and also by faith. మరియు విశ్వాసము ద్వారా. Hallelujah. హల్లెలూయా. Sometimes కొన్ని మార్లు he healed them by anointing. ఆయన అభిషేకము ద్వారా స్వస్థపరిచాడు. Sometimes కొన్ని మార్లు he spoke the word. మాట వాక్కును విడుదల The చేశాడు. centurion said, ఆ శతాధిపతి అన్నాడు, Jesus, యేసయ్యా you no need to come. నువ్వు రానవసరం లేదయ్యా, Speak a word. మాట మాత్రము సెలవిమ్ము, Then my servant will be healed. నా దాసుడు స్వస్థత పొందుతాడు. Jesus was so marveled at his faith. యేసయ్య అతని విశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడట. Word carries healing power. ఏమండోయ్, దేవుని మాట స్వస్థతను మోసుకుని వెళుతుంది. Jesus spoke, యేసు మాట్లాడాడు, the servant got healed. ఆ దాసుడు స్వస్థత పొందాడు. The Jairus said, ఆ యాయిరు కుమార్తె యాయిరు అంటున్నాడు, Jesus, యేసయ్యా you come to my home మా ఇంటికి రండి, and lay your hand on my daughter. ఒక్కసారి నీ చెయ్యి నా కుమార్తె మీద పెట్టి ప్రార్థించండి. His faith is low level faith. అతని విశ్వాసము కొంచెం తక్కువగా ఉంది, బలహీనంగా. Jesus didn't get upset. యేసయ్య ఏమి ఆయన ఏంటి అనలేదు. I can speak. నేను మాట్లాడతాను కదా, Why I should come to your home? నేను నీ ఇంటికి ఎందుకు రావాలి He said, అన్నాడా? okay, I'll come. ఓకే నేను వస్తాను అన్నాడు. For one daughter, కానీ ఒకే ఒక కుమార్తె, Jesus walking with Jairus. ఆమె నడుస్తూ ఉన్నది. When he is walking, ఆ నడుస్తూ ఉండగా another problem happened. మరొక సమస్య వచ్చింది. Big crowd. పెద్ద జన సమూహం. Another woman heard about Jesus. యేసుని గురించి మరొక స్త్రీ విన్నది. 12-year blood issue woman. 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో When she బాధపడుతుంది. heard, ఆమె విన్నప్పుడు faith came. విశ్వాసము లేచింది. What she heard, ఆమె ఏమి విన్నది? Jesus is healer. యేసు స్వస్థపరచువాడు. Wherever Jesus goes, యేసు ఎక్కడికి వెళ్ళినా healing power flows. అక్కడ శక్తి ప్రవహిస్తుంది. Immediately she got the faith. వెంటనే ఆమెకు విశ్వాసం వచ్చింది. When you see Jesus as a healer, యేసుని స్వస్థపరచువాడుగా చూసిందో the healing faith will come. ఆ స్వస్థపరచు విశ్వాసం వస్తుంది. So she keep telling to herself, తనకు తాను చెప్పుకుంటూ ఉంది, I go, నేను వెళతాను, I touch, నేను తాకుతాను, when I touch, నేను తాకినప్పుడు I'll be healed. నేను స్వస్థత పొందుకుంటాను. She is keep on telling to herself. అలానే ఆమె చెప్పుకుంటూ ఉంది. She came through the crowd ఆమె ఆ జనసమూహములకు వచ్చింది with faith.
ఆమె యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టింది. The Bible says బైబిల్ అంటుంది the power went from Jesus and healed her. ప్రభావము యేసులో నుండి ఆమెలోనికి వెళ్ళెను అని బైబిల్ చెప్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. It is not Jesus didn't heal her. యేసు ఆమెను స్వస్థపరచలేదు, The faith touch. విశ్వాసము తాకింది. Now ఇప్పుడు Jesus said, who touched me? యేసయ్య అన్నాడు, ఎవరు నన్ను తాకారు అన్నాడు. Disciples asked Jesus. శిష్యులు యేసయ్యతో అన్నారు, Everybody is hitting you here, hitting you there. యేసయ్య ఇంతమంది జనసమూహం నిన్ను నెడుతున్నారు, 1,000 people are around you. వేల కొలది ప్రజలు నీ చుట్టూ ఉన్నారు. One is pushing you this side. ఒకరేమో అటు నెడతా Another ఉన్నారు, is holding your hand. ఒకరేమో నీ చేయి పట్టుకున్నారు. How can we say who touched you? ఎవరు తాకారంటే ఏం చెప్పం ప్రభువా. Another problem. ఇంకో సమస్య, Even the rubbing people, nothing received. They didn't receive anything. ఈ రుద్దే వాళ్ళు ఉన్నారే, ఈ రుద్దుకున్న వాళ్ళకి ఏమీ జరగలేదండి. The people holding the hands also no power. కొంతమంది చేతులు పట్టుకున్నారే, వారికి ఏం శక్తి రాలేదు. They saw the dress, a nice dress Jesus had. ఓ యేసయ్య మంచి డ్రెస్ వేసుకున్నాడా. They were all around Jesus. యేసు చుట్టూ చాలా మంది ఉన్నారు, Nobody received. ఎవరికి దొరకలే. But one woman కానీ ఒక స్త్రీ with a weak body ఓ చాలా పెద్ద సమస్యతో crawling through the crowd. ఆ యొక్క జన సమూహములోనికి నెట్టుకుంటూ వెళ్ళి, Can you imagine 12 years of blood issue? ఒకసారి ఆలోచించ, 12 సంవత్సరాల నుండి రక్తస్రావమా. How she would have been. ఎంత భయంకరంగా ఉండి ఉంటుంది ఆమె. Very thin. చాలా సన్నగా ఉండి ఉంటుంది. Money spent. ధనమంతా వ్యయమైపోయింది, Hope gone. నిరీక్షణ కోల్పోయింది. Her final chance. ఆ చివరి అవకాశం, There's no other hope. ఇక వేరే నిరీక్షణ లేదు. But with faith, ఆమె విశ్వాసంతో when వచ్చింది. she touched, ఆమె ఆ వస్తువు the power flow. ప్రభావము వెలువడింది. This is a great faith. అది గొప్ప విశ్వాసం. Jesus comes down to our faith level. యేసయ్య మన విశ్వాస పరిమాణము కొలదిలోనికైనా వస్తాడు. Centurion said, word is enough. ఆ శతాధిపతి ఏమో నీ మాట ఇస్తే చాలన్నాడు. Jairus said, no, you should come to my home and touch. యాయిరేమో లేదు నువ్వు మా ఇంటికి రావాలి అన్నాడు. Jesus said, okay. యేసయ్య పర్వాలేదు అన్నాడు. This woman said, you no need to speak, you need not to touch, I will come and touch. That is enough. ఇక్కడేమో ఇంకొక, అసలు నువ్వు నన్ను ముట్టొద్దు, నువ్వు నన్ను తాకొద్దు, నువ్వు రావద్దు, నేనే వచ్చి నిన్ను ముడతాను అని ఎవడొచ్చి ముట్టింది. You know what is Jesus' heart? యేసయ్య ఏంటో తెలుసా? Heart, whatever way, ఏది ఏమైనా I want to heal you. నిన్ను స్వస్థపరచాలి. Ultimate is healing. ఏది ఏమైనా నీకు స్వస్థత రావాలి. That is the heart of Jesus. చూడండి దేవుని యొక్క కనికర హృదయం. Yesterday Anand said, నిన్న అన్నగారు చెప్పారు, even on the Sabbath day, ఆ విశ్రాంతి దినమున కూడా Jesus healed people. యేసు స్వస్థపరిచాడు. All the Pharisees, ఆ పరిసయ్యులందరూ, Sadducees, పరిసయ్యులు everybody got angry. అందరికి కోపం వచ్చింది. Religious people, ఆ మతాధికారులు they will get upset for everything. అన్నిటికీ వాళ్ళకి మాత్రం విసుకొచ్చేస్తుందండి. For them, వారికి people are blessed is not a problem. ప్రజలు ఆస్వాదించబడ్డారా లేదా అది కాదు కావాల్సింది. Whether law says it or not, that is the problem. ధర్మశాస్త్రం ఏం చెప్పింది అది కావాలి. They are eating without washing the hand. వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం That is చేస్తున్నారు. a major problem for them. వాళ్ళకి చేతులు కడుక్కోకుండా తింటమే పెద్ద సమస్య. They are reading the Bible. వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. When the Messiah will come, మెస్సయ్య ఎప్పుడు వస్తాడు? that time ఆ సమయంలో Jesus is crossing the road. యేసయ్య ఆ రోడ్డును వెళుతూ ఉన్నాడు. Every children is saying Hosanna, Hosanna. అందరూ హోసన్న జయం, హోసన్న జయం అంటున్నారు. Everybody went, hey, keep quiet. ఏయ్ నన్ను మూసుకొని రా అన్నాడు. We are meditating when the Messiah will come. చూడండి ఇదిగో మెస్సయ్య ఎప్పుడు వస్తాడో చదువుతున్నాం. Hallelujah. That is the religious people. చూడండి ఇది మతపరమైనటువంటి వ్యక్తులతో ఉన్న సమస్య. The Holy Spirit is working in this nation. ఈ పరిశుద్ధాత్మ దేవుడి దేశంలో పనిచేస్తూ ఉన్నాడు. The Holy Spirit is working in Andhra Pradesh. పరిశుద్ధాత్మ దేవుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాడు. The Holy Spirit is working in India. పరిశుద్ధాత్మ దేవుడు భారతదేశంలో క్రియ చేస్తున్నాడు. Religious people will say, మతాధిపతులు మతపరమైన వారు చెప్తారు, I don't accept that. నేను దాన్ని నమ్మను. Come out of that kind of group. అదిగో ఆ గుంపులో నుండి మీరు బయటికి రండి. If they don't believe in miracles, వాళ్ళు అద్భుతమైన నమ్మకపోతే, if their church is not believing in healing power, మీ సంఘం స్వస్థత శక్తిని విశ్వసించకపోతే, if anybody says healing is finished to
in apostle times, ఎవరైనా సరే అపోస్తల కాలంలోనే స్వస్థత నిలిచిపోయిందంటే no time to argue. ఇక వాదించడానికి సమయం లేదు. If you want answer, come to Beraka meetings. ఒకవేళ మీకు అంత చింత ఉంటే మీరు బెరాకాకి రండి. Hallelujah. హల్లెలూయా. We will answer you. మేము మీకు జవాబిస్తాం. So Jesus యేసు healed all the days. అన్ని రోజులు స్వస్థపరుస్తూనే ఉన్నాడు. 24/7 healing. ఏమన్నా 24/7 ఆయన స్వస్థత ఇస్తూనే ఉన్నాడు. Why you know? ఎందుకో తెలుసా? Because need is so much. ఎందుకంటే Need. అవసరత అంత అత్యధికముగా ఉందండి. Hello, ministers of God. అయ్యా దైవజనులు, Children of God. దేవుని బిడ్డలారా, How much need? ఎంత అవసరత ఉందో తెలుసా? How much sickness attacking people? ఎన్ని రోగాలు ప్రజలని వాడుకుంటున్నాయో తెలుసా? We have to rise up. మనము లేవాలి. Yes, that is when we pray, sometimes healing is not happening. నిజమే, కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు స్వస్థత జరగట్లే. Sometimes people are not get healed. కొంతమంది కొన్నిసార్లు స్వస్థత పొందుకోవట్లేదు. That is not God's problem. అది దేవుని సమస్య కాదు, That is our problem. అది మన సమస్య. Jesus said on the cross, యేసయ్య సిలువలో అన్నాడు, it is finished. ఇది సమాప్తమాయను అన్నాడు. When Jesus says it is ఇది finished, సమాప్తమాయను అంటే you have to accept it 100%. నీవు దాన్ని 100% అంగీకరించాలి. Whatever needed for healing, he did on the cross. స్వస్థత కొరకు ఏది అవసరమో సిలువలో ఆయన ముగించాడు. What is our now? ఇప్పుడు When healing is not happening, అక్కడ స్వస్థత జరగలేదంటే what people will say? ప్రజలు ఏమంటారు? We have to answer no. మనం జవాబు చెప్పాలి కదా. As a man of God, దైవజనుడిగా I'm praying for the sick person. నేను రోగులకు ప్రార్థించాను, They are not get healed. వారికి స్వస్థత దొరకలే. What to do? ఏం చెయ్యాలి? We have to give answer. మనం జవాబు చెప్పాలి. What answer we give? ఇప్పుడు ఏం జవాబు చెబుతాం? According to the will of God. దేవుని చిత్త ప్రకారం. It's a sovereign God. ఆయన సార్వభౌముడు. We prayed. నేను ప్రార్థన చేశాను, God didn't heal. దేవుడు ఆయన స్వస్థపరచలేదు. What can I do? నేను ఏమి చెయ్యగలను? Nicely putting the blame on God and escaping. మొత్తం దేవుడి మీద మోపవలసిందల్లా మోపేసి నువ్వు మాత్రం తప్పించుకుంటావు. Because we do like that, అలా చేస్తున్నావు కనుక we are not pushing ourselves. మనం అలా ముందుకు నెట్టలేకపోతున్నాం. When healing is not happening, స్వస్థత జరగకపోతే God didn't heal. ఇక దేవుడు స్వస్థపరచలేదు. I ask you one question. When healing happens, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. I prayed, brother, అదే స్వస్థత జరిగితే ఏమంటావు? నేను ప్రార్థన చేస్తున్నానండి, and healing happened. ఆ స్వస్థత జరిగిపోయింది. That also you should not take the glory. మరి అక్కడ కూడా నువ్వు ఘనత పొందకూడదు కదా. That we say everywhere testimony. అక్కడ అందరూ సాక్ష్యాలు చెబుతారు. I want to tell you one thing. నేను ఒక విషయం చెప్తున్నాను. Challenge you one thing. ఒక విషయం సవాలు విసురుతున్నాను. When healing is not happening, స్వస్థత జరగకపోతే take it as our responsibility. అది మన బాధ్యతగా తీసుకుందాం. What can I do more? నేను ఇంకా ఏం చేయగలను? Reading more healing words. మరి యొక్క స్వస్థత పుస్తకాలు చదవాలి. Praying in tongues more. భాషలో మరి ఎక్కువగా ప్రార్థించాలి. Fast and pray. ఇంకా మెలకువగా ప్రార్థించాలి. Increase your prayer. నీ ప్రార్థన జీవితాన్ని పెంపొందించుకోవాలి. Increase your meditation time. నీ ధ్యాన సమయాన్ని ఎక్కువ చేసుకోవాలి. Do something about it. ఏదో ఒకటి మాత్రం చెయ్యాలి. Take responsibility. బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండు. How many of you say I will take responsibility? ఎంతమంది చెబుతారు నేను బాధ్యత తీసుకుంటానండి అని? As a minister of God, దైవజనుడుగా for your church, నీ సంఘము కొరకు you are the healing minister. నీవే స్వస్థపరచు పరిచారకుడివి. Benihin will not come to your బెనిహీన్ church. గారు రారండి. Your village, నీ గ్రామానికి, your city, నీ పట్టణానికి you are the healer. నీవే స్వస్థపరచువాడవే. 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం Jesus was in Israel, యేసయ్య ఇశ్రాయేల్లో ఉన్నాడు, healing people. ఆయన స్వస్థపరిచిన ప్రజల్ని. Now, ఇప్పుడు in Vijayawada, విజయవాడలో, in Kakinada, కాకినాడలో, in Guntur, గుంటూరులో, in Visakhapatnam, విశాఖపట్నంలో who is a healer? ఎవరు స్వస్థపరచువాడవి? Where is Jesus? యేసయ్య ఎక్కడున్నాడు? Where is Christ? క్రీస్తు ఎక్కడున్నాడు? That is Christ. ఎక్కడున్నాడు క్రీస్తు? Where is he? చెప్పాలి, Christ ఎక్కడున్నాడు? is in me. ఆయన నాలో ఉన్నాడు. The healer is in me. స్వస్థపరచువాడు నాలో When ఉన్నాడు. you see sick people, రోగులను చూసినప్పుడు whether you see it or not, నీవు చూస్తున్నావో లేదో తెలియదు కానీ Jesus inside నీలో ఉన్న యేసు telling you, చెప్తూ ఉన్నాడు, go and lay hand. హే ఎల్లి చెయ్యి పెట్టు.
Your job is laying hand. నీ పని చెయ్యి పెట్టటమే. Jesus' job is healing that person. స్వస్థపరచడం యేసయ్య పని. When I touch, నేను తాకినప్పుడు Jesus flows from my hand. యేసు నా చేతుల్లో నుండి That's ప్రవహిస్తాడు. what Mark 16:17 Jesus said. అందుకే మార్కు సువార్త 16:17లో యేసు అంటున్నాడు, You lay hand on the sick, మీరు రోగుల మీద చేతులుంచండి, the sick shall recover. మరియు రోగులు స్వస్థత పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. This after this seminar, ఈ సెమినార్ అయిపోయాక wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా if anybody is sick, ఎవరైనా రోగి ఉంటే first job is laying hand. మొట్టమొదటి నీ పని చేయి పెట్టడమే. Amen. ఆమేన్. Show your hand. My hand. చెప్పండి, చేయి పైకెత్తి. నా చెయ్యి, My hand నా చెయ్యి is a healing hand. స్వస్థపరచు చెయ్యి. My hand నా హస్తం is going to heal thousands of cancer people. వేల కొలది రోగులను స్వస్థపరుస్తుంది. When I touch, నేను తాకినప్పుడు creative miracles will happen. సృజనాత్మకమైన అద్భుతాలు జరుగుతాయి. Hallelujah. హల్లెలూయా. Bible says, బైబిల్ అంటుంది, Acts chapter 19, అపొస్తలుల కార్యములు 19, I think 13 or 14, బహుశా 13-14, through the hands of Paul, పౌలు చేతి గుడ్డల ద్వారా God did unusual miracles. విశేషమైన అద్భుతములు జరిగెను. Everybody say, through my hand. నా చేతుల ద్వారా. Everybody say, through my hand. చెప్పండి, నా చేతుల ద్వారా Unusual miracles. విశేషమైన అద్భుతములు జరుగుతాయి. Rashakada randaraba. Your hand is a very, very lucky hand. ఏమండి, మీ చేతులంత అదృష్టమైన చేతులు భూమిలో ఎవ్వరూ లేవండి. Say, my hand. చెప్పండి, నా చేతులు You are going to heal thousands of people. వేల కొలది ప్రజల చేతులు స్వస్థపరచబడుతున్నాయి. When you say, it will happen. Exactly. నువ్వు విశ్వాసంతో చెప్పు, అది జరుగుతుంది. Because Jesus said, యేసయ్య చెప్పాడు, Jesus didn't say, go and pray for the sick people. మీరు వెళ్ళి రోగుల కొరకు ప్రార్థించుడి అని చెప్పలా. Matthew 10:7-8 he said, మార్కు సువార్త 10:7-8 చూస్తే, go, వెళ్ళండి, preach the kingdom, మీరు సువార్తను రాజ్యమును గురించి ప్రకటించండి, heal the sick, రోగులు స్వస్థపరచండి, raise the dead, చనిపోయిన వారిని లేపండి, cleanse the leper, కుష్ఠ రోగులు శుద్ధిపరచండి. freely you received, ఉచితముగా పొందారు, freely you give. ఉచితముగా ఇవ్వండి. Hallelujah. హల్లెలూయా. How many of you already received? ఎంత మంది ఇప్పుడు పొందుకున్నారండి? పొందుకున్నవారు. One of the problem for us, మనతో ఉన్న సమస్య ఏందో తెలుసా? we are always living in the old covenant. మనము పాత నిబంధనతోనే ఉంటాం. Pastor గారు, పాస్టర్ గారు, lay hand, నా తల మీద ప్రార్థన చేసి చెయ్యండి, ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి, ఆ తల మీద చెయ్యి పెట్టండి, ప్రార్థన చెయ్యండి. Because we lay hand, మేము చేతులు పెడితే, as I can always say, some people, ఎజికియా అని చెప్తుంటారు కొంతమందికి, because many times we lay hand, many people hair fall. చూడండి, ఈ చెయ్యి పెట్టడం వలన Because all the time laying hand on people. కనబడిన వాళ్ళ దగ్గర అల్లా వీళ్ళు చెయ్యి పెట్టుకుంటే అందుకే ఎకరాలు పోతున్నాయి తల మీద. Jesus came inside. యేసయ్య లోపల వచ్చాడు. When he came, ఆయన లోపలికి he వచ్చినప్పుడు came with healing power, ఆ స్వస్థత వచ్చింది, miracle power, అద్భుత శక్తి వచ్చింది, deliverance power, విడుదల శక్తి with all వచ్చింది, prosperity. ఆ సర్వ అభివృద్ధి వచ్చింది. I have everything. నాకు సమస్తము కలిగి ఉన్నాను. Tell your neighbor, hello brother. చెప్పండి, హలో బ్రదర్, You have everything. నీవు సమస్తం కలిగి ఉన్నావు. Get ready చెప్పండి, సిద్ధంగా ఉండు, to heal people. స్వస్థపరచడానికి ప్రజల్ని Get ready. సిద్ధంగా ఉండు. Through me. Everybody say, through me. చెప్పండి, నా ద్వారా Healing power. చెప్పండి, నా ద్వారా స్వస్థత Open your శక్తి, healing power. స్వస్థత శక్తి It's going to flow. ఓ ప్రవహిస్తుంది. Shakada randanama ratarababa. Even now it's going to flow through you. ఇప్పుడు కూడా స్వస్థత శక్తి If ప్రవహిస్తుంది. you can heal other people, నువ్వు ఇతరులను స్వస్థపరచగలవా? what about your sickness? మరి నీ సంగతి ఏంటి? నీ Today రోగం you ఏంటి? are going to be healed today. ఈ రోజు నువ్వు స్వస్థత The పొందకపోతున్నావు. healing river inside. ఓ హీలర్ ఆ స్వస్థపరచుకునే లోపల ఉన్నాడు. Not from heaven. పరలోకంలో కాదు, Inside. ఆయన నీ లోపల It's ఉన్నాడు. going to flow through your body. ఆయన నీ శరీరము కూడా ప్రవహించబోతున్నాడు. Every cell of your body. నీ శరీరంలో ప్రతి కణము When you touch people, నువ్వు
తాకగానే power will flow. ఓ ప్రభావం బయటకు వెళుతుంది. Because you are full of God. నీ సర్వ సంపూర్ణ గల You దేవుడు, are full of the Holy Ghost. పరిశుద్ధాత్మ సంపూర్ణత కలిగిన వాడు. You are not an ordinary person. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. Christian ministry, Christian life క్రైస్తవ జీవితం is no more receiving. ఇది ఎప్పుడు పొందుకోవటం కాదు. All the time ministers will say, receive the anointing. చాలా సార్లు ఎక్కువ మంది పొందుకో అభిషేకం. That's good only. I'm not condemning that. అంటే మంచిదే అప్పుడప్పుడు అలా చెప్పటం గానీ, When we say receive, పొందుకో అంటున్నామంటే anointing is not coming from heaven. పరలోకం నుండి రావట్లేదు అభిషేకం. It is from inside, it's released. నీలో లోపల అంతరంగములో నుండి విడుదలవుతుంది. Christian life క్రైస్తవ జీవితం is not about receiving. ఏమని పొందుకోవటం కాదు, It's about releasing. ఇది విడుదల చేయటం. Everybody show like that. I చెప్పండి, release. నేను విడుదల చేస్తున్నానని చెప్పండి. Do the action. I release. నేను విడుదల చేస్తున్నాను. I release my healing నా power. స్వస్థత శక్తి విడుదల Miracle చేస్తున్నాను. power. నా స్వస్థత శక్తి విడుదల Dunamis చేస్తున్నాను. power. నా శక్తి, నాలో ఉన్న శక్తి విడుదల చేస్తున్నాను. In this fasting day, ఈ ఉపవాస దినములో your healing ministry is going to be inaugurated. నీ స్వస్థపరచు పరిచర్యను ఇప్పుడే ప్రారంభిస్తూ ఉన్నా. Your healing ministry, నీ స్వస్థపరచు పరిచర్యను, your miracle ministry, నీ అద్భుతముల పరిచర్యను, devil driving ministry, దురాత్మల పారదోలే పరిచర్యను, it's going to be inaugurated in Jesus' name. యేసు నామములో ఇప్పుడే ప్రారంభిస్తూ ఉన్నా. I know some of you here, మీలో కొంతమంది నాకు తెలుసు, you are not able to sleep. నీవు రాత్రులు నిద్ర పట్టట్లేదు. నీకు That is your greatest problem. అది నీకున్న భయంకరమైన సమస్య. When I pray in the morning, ఉదయకాల సమయంలో the ప్రార్థించేటప్పుడు Holy Spirit showed me, పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు, I'm going to heal that people ఆ వ్యక్తులు నేను స్వస్థపరుస్తున్నాను అన్నాడు. who are not able to sleep in the night. Please stand up. ఒక్కసారి లేచి నిలబడతారు. ఎవరైతే రాత్రులు నేను సరిగ్గా Sleeping is the నిద్రపోలేకపోతున్నాను, biggest problem for me. నాకు నిద్రపోవటమే పెద్ద సమస్యగా ఉందండి అన్నవారు, In Jesus' name, యేసు నామములో right now I command, ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నాను. right now in the name of Jesus, యేసు నామములో everything that stops your sleep, నీ నిద్రని బంధిస్తూ ఆటంకపరుస్తున్న I సమస్తం command you to get out. యేసులో వెలుగుతున్నాను. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థ పొందుకో. Amen. ఆమేన్. You received your healing. మీ స్వస్థ మీరు పొందుకున్నారు. Clap your hands and praise God. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతించండి. Please be seated. దయచేసి కూర్చోండి. I know నాకు తెలుసు, when God says something, దేవుడు ఏదైనా చెప్పాడు అని అంటే actually it is 100% happening. అది 100% జరుగుతుంది. Some of you here, వీళ్ళు కొంతమంది ఉన్నారు, your sickness stops your ministry. నీ రోగము నీ పరిచయం ఆపుతుంది. You are having a migraine headache, ఆ మైగ్రేన్ హెడేక్, not able to go in the sunlight. నీవు ఎండలో తిరగలేకపోతున్నావు. Sometimes you cry, Lord, అడుగుతున్నావు, ప్రభువా Lord, I want to do ministry, నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను, but not able to do it. కానీ చేయలేకపోతున్నాను. My sickness affecting my ministry effectiveness. నా రోగము నా ఆ పరిచర్య యొక్క అభివృద్ధి తీవ్రతకు ఆటంకంగా ఉంది. Even your stomach problem also, నీకున్న కడుపు జబ్బు because of the ministry, పరిచర్యను బట్టి, because of the fasting, నీ ఉపవాసమును బట్టి, because you suffered so much in ministry. పరిచర్యలో ఎంతో కష్టపడ్డావు కాబట్టి God want to restore your healing. దేవుడు తిరిగి నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. 2 Corinthians 12 2 కొరింథీ 12:9 Jesus said, యేసయ్య అంటున్నాడు, my grace is sufficient for you. నా కృప నీకు చాలును. I want to pray for such ministers of God అలాంటి దైవజనుల కొరకు నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. who is having, yes, the ministry is affected because of my sickness. నా రోగమును బట్టి నా పరిచర్య ఆటంకంగా Please stand up. ఉంటుందండి అన్న వాళ్ళు I'm ఒకసారి going లేచి to నిలబడండి. pray. I'm going to pray for such people. I'm not able to do ministry because of sickness. నాకున్న రోగాన్ని బట్టి నేను సేవ చేయలేకపోతున్నాను అన్న వారు లేచి నిలబడండి. Yes, right now, ఇప్పుడే in the name of Jesus, యేసు నామములో every sickness in their body, వారి శరీరంలో ఉన్న ప్రతి రోగం I command to get out of their body in Jesus' యేసు name. నామములో శరీరం విడిచి వెళ్ళమని Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థ పొందుకో. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థ పొందుకో. Receive your healing right now. ఇప్పుడే నీ స్వస్థ పొందుకో. Your healing power is flowing in your body now. నీ శరీరంలో స్వస్థత శక్తి Say, ప్రవహిస్తూ ఉంది. say, I receive it. I receive it. చెప్పండి నేను పొందుకున్నాను. Thank you, Lord. Thank you, Lord. Thank you. Now God is touching you. ఇప్పుడే దేవుడిని తాకుతూ ఉన్నాడు. Your whole family నీ సంపూర్ణ కుటుంబం is going to be a healthy family.
మంచి ఆరోగ్యవంతమైన కుటుంబం ఉంటుంది and you are going to release the healing power. మరియు స్వస్థత శక్తిని విడుదల చేయబోతున్నాం. Please be seated. దయచేసి కూర్చో. Rashakada randanama sabaraba shabababa. Some of you in this place, కొంతమంది in the beginning of your ministry, ఈ పరిచర్య ప్రారంభములో you saw many healings and deliverances. ఎన్నో గొప్ప అద్భుతములు, స్వస్థతలు, విడుదలను చూసావు. But now ఇప్పుడు many things stop. అనేకమైనవి ఆగిపోయాయి. You are crying, నువ్వు ఏడుస్తూ ఉన్నావు. Lord, ప్రభువా, I want to come back నేను మరలా తిరిగి to రావాలనుకుంటున్నాను. that kind of ministry again. ఆ విధమైన పరిచయలోనికి మరలా I రావాలనుకుంటున్నాను. don't know why you stopped it, ఎందుకు నువ్వు అది ఆపివేసావు నాకు but the తెలియదు. Holy Spirit is telling, కానీ పరిశుద్ధాత్మ దేవుడు I చెప్తున్నాడు, want to take you to the higher level of healing power, నేను నిన్ను ఉన్నతమైన స్వస్థత శక్తిలోకి higher తీసుకెళ్ళాలి. level of anointing, నేను నిన్ను ఆ విధంగా అభిషేకించబోతున్నాను. higher level of glory, మరి ఎక్కువ మహిమ స్థితిలోనికి, higher level of miracle power. ఉన్నతమైన అద్భుతమైన శక్తిలోనికి. Shababa, the ministry that you are doing right now, ఇప్పుడు నువ్వు ఏ పరిచయం అయితే చేస్తున్నావో that is just an ordinary, just a beginning. అదేదో చిన్న ప్రారంభం. But I am going to take you to another higher level. నేను నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళబోతున్నాను. Some of the mighty apostles in this place, ఇక్కడ కొంతమంది శక్తి కలిగిన అపోస్తలులు ఉన్నారు. you are going to rise up as a mighty apostle. మీరు శక్తి కలిగిన అపోస్తలులుగా లేవబోతున్నారు. You started your ministry, నీ పరిచయం ప్రారంభించావు, but the devil attacked. కానీ దుష్టుడు దాడి చేశాడు. You stopped it, నువ్వు దాన్ని ఆపివేశావు. but the Holy Spirit is telling me right now, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే చెప్తూ ఉన్నాడు, yes, I want to come back to that early power ministry. అవును, ఆ ప్రారంభ శక్తి గల పరిచయంలోనికి రావాలనుకుంటున్నాను. Quickly stand up. అలాంటి వారు లేచి నిలబడండి. Don't see any people. ఎవరిని చూడకండి. God is restoring you దేవుడు now. మరలా నిన్ను సమకూరుస్తూ ఉన్నాడు. God is restoring you now. దేవుడు నిన్ను మరలా సమకూరుస్తూ Riya ఉన్నాడు. shababa manara. ఉరమల రబదుర Rabamana maraba. God is so compassionate over you. ఓ, ఆయన నీ యందు కనికరము కలిగిన In the ఉన్నాడు. name of Jesus, యేసు నామములో right now I release ఇప్పుడే నేను విడుదల చేస్తూ ఉన్నాను. once again, మరొకసారి let the power ministry, ఆ శక్తి గల the పరిచయం, healing ministry, ఆ స్వస్థపరచు పరిచయం, miracle ministry ఆ విడుదల పరిచయం be inaugurated in their life in వారి Jesus' name. జీవితంలో యేసును ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాం. Shabba, say I receive it, Lord. చెప్పండి, నేను పొందుకున్నాను యేసయ్య అని Thank చెప్పండి. you, Lord. I receive it. Say, నేను పొందుకున్నాను యేసయ్య, వందనాలు. I see the anointing in your hands right ఓ, now. నీ చేతుల గొప్ప అభిషేకం Oh, దిగుటను the చూస్తూ fire of ఉన్నాను. the Holy Ghost. Fire of పరిశుద్ధ అగ్ని, the fire of the Holy Ghost. పరిశుద్ధ అగ్ని. Rabba, shabba, ba, 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 ba. Rabba, ba, 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 ba. Rabba, minister of God. ఒక దైవజనుడు If you don't meet the need of the people, ప్రజల అవసరతను తీర్చకపోతే what is our ministry? ఇంకా మన పరిచర్య ఏంటండి? When the people come with sickness, ప్రజలు రోగములతో వచ్చినప్పుడు, when the people come with bondage, ఒక భయంకరమైన బంధకములతో వచ్చినప్పుడు, as an evangelist, ఒక సువార్తికునిగా, as a pastor, ఒక సంఘ కాపరిగా I have to deliver them. నేను వారిని విడుదల చేయాలి. That is what God has. దాని కొరకే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. In Matthew 17 chapter, మత్తయి సువార్త disciples couldn't cast out the devil. 17లో చూస్తే వారు దురాత్మని You know వెళ్ళగొట్టలేకపోయారు. what Jesus said? యేసయ్య ఏమన్నాడో తెలుసా? You faithless and perverse generation. అల్ప విశ్వాసులారా, ఎంత కాలం మీతో నేను నివసించాలి? God get angry. దేవునికి కోపం వచ్చింది. Disciples asked why we couldn't cast out the devil. ఎందుకు మేము దురాత్మని వెళ్ళగొట్టలేకపోయామని ఆ శిష్యులు బాధతో ఉన్నారు. Jesus said, యేసయ్య అన్నాడు, because of your unbelief. మీ అవిశ్వాసము వలననే మీరు దీన్ని వెళ్ళగొట్టలేకపోయారు. Unbelief. అవిశ్వాసం. Why unbelief? ఎందుకు అవిశ్వాసం? The same disciples cast out demons. అదే విశ్వాసులు దురాత్మను వెళ్ళగొట్టారు. But now unbelief came. ఇప్పుడు అవిశ్వాసం వచ్చింది. Why? ఎందుకు? Something happened. ఏదో జరిగింది. I don't know what they saw. వాళ్ళు ఏం చూసారో తెలియదు. The man is manifesting more. అతను మరి ఎక్కువగా తనలో ఉన్న ఆ వికృత రూపాన్ని చూపించాడేమో. They may be afraid. వాళ్ళు భయపడ్డారేమో. Today I tell you, ఈ రోజు నేను చెప్తున్నాను, God is telling you, దేవుడు చెప్తూ ఉన్నాడు, develop your faith. నీ విశ్వాసమును అభివృద్ధి పరుచుకో. You are a preachers of faith. మీరు విశ్వాసమును ప్రకటించేవారు. Yes, a new covenant people. క్రొత్త నిబంధన ప్రజలు. We are called to preach faith. మనము విశ్వాసమును గురించి ప్రకటించడానికి ఉన్నాం. We have to build the faith of the people. ఇతరుల విశ్వాసమును కట్టే ప్రజలు. Listen, when you have to build the faith of the people, how much you have to build your faith.
ఇతర విశ్వాసుల విశ్వాసమును కట్టేటువంటి వారివైన నీవు నీ విశ్వాసాన్ని ఇంకెంతగా కట్టుకోవాలి? Tell your neighbor, hello brother. చెప్పండి, పక్క వారికి చెప్పండి. Same question you ask. చెప్పండి, అడగండి. సహోదరుడా, సహోదరి, సహోదరి, tell. Hello. Don't sleep. చెప్పండి, నిద్రపోవద్దు. Listen. విను. ఇతర విశ్వాసుల విశ్వాసాన్ని కట్టటానికి మనకి విశ్వాసం ఉండాలంటే మరి మన విశ్వాసాన్ని మరి ఎంత ఎక్కువగా కట్టుకోవాలి? Yes or no? అవునా కాదా? How faith comes? ఎలా వస్తుందా విశ్వాసం? Oh Lord, give me faith, Lord. ఓ ప్రభువా, విశ్వాసం నాకు ఇవ్వు. విశ్వాసం ఇవ్వు. విశ్వాసం won't come by prayer. ప్రార్థన చేస్తే విశ్వాసం రాదు. Faith comes by hearing. Romans 10:17. రోమ 10:17 వినుట వలన. Everybody say hearing. Show like this, hearing. అందరూ మీ చెయ్యి ఇట్లా పెట్టుకొని చెవి దగ్గర. Please show like this. Hearing. చెప్పండి, వినాలి. Hearing what? చెప్పండి, వినాలి. Hearing the politics. సరే కానీ ఏ వినాలి? రాజకీయం వినాలి. TV serial వినాలి. Neighbor gossiping. ఆ పక్కోళ్ళు మాట్లాడే ఆ దురద మాటలు వినాలి. What is happening, you know? ఏం జరిగిందో తెలుసా? 3 days you are not here. 3 రోజులు అక్కడ ఉన్నా. Many things happened. Hello sisters. హలో సహోదరి, చాలా జరిగింది. The more you hear, నువ్వు ఎంత ఎక్కువగా వింటే the more unbelief comes. అంత అవిశ్వాసం వస్తుంది. Hear the word of God. క్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. Mark 4:23 Jesus said. మత్తయి 4:24 అంటాడు, be careful in what you hear. నీవు వినుదాన్ని గూర్చి జాగ్రత్తగా ఉండు అంటాడు. The more you hear faith message, నీవు విశ్వాసమును గూర్చిన సందేశాలు ఎంత ఎక్కువగా why he ask you to get the CD? ఎందుకు ఆ సీడీలు తీసుకోండి అని చెప్పేది? Put the CD in your house. ఆ యొక్క సీడీ మీ ఇంట్లో పెట్టగానే 24 hours. 24 గంటలు the faith word come in your ears. ఆ విశ్వాసపు మాట నీ చెవిలోనికి రాగానే the more you hear, నువ్వు వింటూ ఉండగా the faith will rise up. విశ్వాసం లేస్తుంది. when the faith comes, ఆ విశ్వాసం వచ్చినప్పుడు healing comes, స్వస్థత వస్తుంది, miracle comes, అద్భుతం వస్తుంది, power comes, శక్తి వస్తుంది, everything comes, విడుదల వస్తుంది. shakala randana maraba. You have faith. ఆ విశ్వాసం. No, you have faith. నీవు విశ్వాసం కలిగి ఉన్నావు. But you have to develop that faith. కానీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. Jesus always expected the faith of the people. యేసయ్య ఎప్పుడు ప్రజల్లో నుండి విశ్వాసమును ఆశించాడు. Jesus asked them. యేసయ్యని అడిగాడు. Mark 9:23. మార్కు 9:23లో to the father, తండ్రి, do you believe that I am able to heal your son? నేను ఈ కుమారుడును స్వస్థపరచగలనని నువ్వు నమ్ముతున్నావా అని తండ్రిని అడిగాడు. If you believe, మీరు నమ్మితే all things are possible. నమ్మువానికి సమస్తము సాధ్యమే. Everybody say, when I believe, చెప్పండి, నేను నమ్మితే all things are possible. నమ్మువానికి సమస్తము సాధ్యమే. Hallelujah. Everybody say, సమస్తము సాధ్యమే. If I believe, నేను నమ్మితే సమస్తము సాధ్యమే. You know what the father said? ఆ తండ్రి ఏమన్నాడు? Jesus, యేసయ్యా, I believe. నేను నమ్ముతున్నాను. Help my unbelief. అపనమ్మకము కలగకుండా సహాయం చేయండి. Help my unbelief. నా అపనమ్మకము లేకుండా చేయండి. Jesus is challenging you. ఈ రోజు యేసు సవాల్ విసురుతున్నాడు. Today we are going to declare a war against the unbelief. అవిశ్వాసమునకు విరోధముగా ఈ రోజు యుద్ధం ప్రకటిస్తూ ఉన్నా. Amen. ఆమేన్. War against the doubt. అనుమానానికి వ్యతిరేకంగా యుద్ధం. War against all the unbelief. ప్రతి అవిశ్వాసమునకు వ్యతిరేకంగా యుద్ధం. How many of you ready for it? ఎంతమంది
Ready? Are you ready? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? October, November, December. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months. 3 మాసాలు. Have a goal. ఒక గోల్ పెట్టుకోండి. Before eating your breakfast, నీ బ్రేక్ఫాస్ట్ తినక ముందే finish Matthew chapter 28 chapters. మత్తయి 28 అధ్యాయాలు ముగించాయి. Hallelujah. హల్లెలూయా. Before lunch, లంచ్ అయిపోక ముందే read Mark 16 chapters. మార్కు 16 అధ్యాయాలు ముగించండి. Before dinner, డిన్నర్ అయిపోక ముందే Luke 24 chapters. లూకా 24 అధ్యాయాలు ముగించండి. What happens? ఏం జరుగుతుంది? More than your body grows, నీ శరీరము ఎదిగే కంటే your inner man faith will grow. నీ అంతరంగ పురుషుని విశ్వాసం అధికమవుతుంది. Take some action. ఒక క్రియ జరిగించు. Don't say I go to this seminar, that seminar, that seminar. నేను ఆ సదస్సుకి వెళ్ళాను, ఈ సదస్సుకి వెళ్ళాను, ఈ సదస్సుకి వెళ్ళాను అని చెప్పడం కాదు. Baraka ministry బెరక సదస్సులు always produce leaders. ఎప్పుడు నాయకులను ఉత్పత్తి చేస్తుంది. It is not all the time you come here, we pratana, we do the prayer. రా 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 మేము ప్రార్థన చేస్తాం నువ్వు కూర్చో అని చెప్పేది కాదు. Baraka ministry బెరక పరిచర్య open the eyes of your inner man. నీ అంతరంగ వ్యక్తి నేత్రములు తెరచే పరిచర్య. Not only we have, కేవలం నువ్వు కలిగి ఉండటం కాదు, you also have the same power. మేము కాదు నీవు కూడా అదే శక్తి Same కలిగి ఉండాలి. Holy Ghost. అదే పరిశుద్ధాత్ముడు, Same healing power. అదే స్వస్థత శక్తి. You rise up. నీవు లేవాలి. This is your time. ఇది నీ సమయం. How long you sit and sit and sit, wait. ఎంత కాలం కూర్చొని 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 ఇదే బ్రతుకుతావు. Andhra needs you. ఆంధ్రాకి నువ్వు కావాలి. Telangana needs you. తెలంగాణకి నువ్వు కావాలి. People are waiting. ప్రజలు వేచి ఉన్నారు. People are broken. ప్రజలు విరిగిపోయారు. People are bound. ప్రజలు కృంగిపోయారు. People are under the power of sickness. ప్రజలు రోగపు శక్తి కింద ఉన్నారు. How long? ఎంత కాలం ఉంటావు? How long you wait? ఎంత కాలం వేచి చూస్తావు? The Lord is telling. దేవుడు చెబుతూ ఉన్నాడు, This seminar, ఈ సదస్సు take a decision. ఒక తీర్మానం చేసుకో. No more I live for myself. ఇక నా కొరకు నేను జీవించను. I want to live for God's purpose. నేను దేవుని ఉద్దేశం కొరకు జీవిస్తాను. I want to release my healing power. నా స్వస్థత శక్తిని నేను దేవుని కొరకు వాడుతాను. Before I go to heaven, నేను పరలోకం వెళ్ళక ముందు the people should say, ప్రజలు రక్షించబడాలి. there was one pastor. ఓ ఇదిగో పాస్టర్ గారు. Because of that pastor, ఆ పాస్టర్ గారిని బట్టి the whole village is living. ఆ గ్రామం మొత్తం జీవిస్తుంది. Oh, we are delivered. మనము విడుదల చేయాలి. How many of you want to live for such a purpose? ఎంతమంది అలాంటి ఉద్దేశంతో జీవిస్తారు? What is the life, brother? ఓ జీవితం అంటే ఏంటి సహోదరుడా? Soon it will pass away. ఏమండి ఇది గడ్డి వలె అది వాడిపోయేది. Whatever you do for God, దేవుని కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావు that remains forever. అది నిరంతరము నిలుస్తుంది. We live 70 or 80 or 100 years. ఎంత కాలం 70 80 100 సంవత్సరాలు ఎంత కాలం బ్రతుకుతావు? Already you came to ministry. ఇప్పటికే పరిచయంలోనికి వచ్చావు. Don't look here and there. అటు ఇటు చూడవద్దు. Don't be distracted. ఆ దయచేసి దారి తొలగవద్దు. Focus. దృష్టిని నిలుపు. Meditate the word. వాక్యమును ధ్యానించు. See the Christ in you. క్రీస్తు నీలో ఉన్నాడని చూడు. Hallelujah. హల్లెలూయా. Riya Shantana Maratya. Yesterday Annan preached. నేడు దినాన అన్నన్న గారు బోధించారు. Every time when he preaches, every time Anna preaches, ఆయన అన్నగారు ఎప్పుడు ప్రసంగించిన, Lord, I'm asking, Lord, give me that revelation. ఓ ప్రభువా సర్వశక్తిమంతుడు ఆ ప్రత్యక్షత నాకు దయచు. Christ is in me. క్రీస్తు నాలో ఉన్నాడు. I in them. నేను ఆయనలో ఉన్నాను. And he is in us. ఆయన మనలో ఉన్నాడు. We are in him. మనం ఆయనలో ఉన్నాం. The more you meditate, మనం ఎక్కువగా ధ్యానిస్తే the more you flow in the power of God. దేవుని శక్తి మనలో నుండి ప్రవహిస్తుంది. In the power of God. ఆ దేవుని శక్తి. Sister, God is telling you. సహోదరి దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. I see God's glorious hand upon you. దేవుని మహిమ కలిగిన హస్తము నీ మీద ఉంది. You are going to rise up as a mighty Deborah. నీవు దెబోరాలాగా గొప్ప అభిషేకముతో నింపబడబోతున్నావు. The devil so many times broke your heart. ఎన్నోసార్లు నీ హృదయం విరిగి నలిగిన స్థితిలో ఉండేది. But I see that కానీ నేను చూశాను అది. God is raising you as a mighty healer. దేవుడు నిన్ను స్వస్థపరచు గొప్ప వ్యక్తిగా లేపబోతున్నాడు. Many times you cry for people. అనేక సార్లు ప్రజల కొరకు నువ్వు కన్నీరు కార్చావు. Many times you are not able to help people. అనేక సార్లు
సంవత్సరాలను ప్రజలకు సహాయం But చేయలేకపోయావు. after this seminar, కానీ సదస్సు అయిపోయాక you are going to see the miracles happen through you, sister. నీ ద్వారా అద్భుతములు జరగటమును చూడబోతున్నావు. Shakaraba, God is going to use you in a mighty power ministry. దేవుడు నిన్ను శక్తి కలిగిన గొప్ప పరిచయం వాడుకోబోతున్నాడు. Sister, I see the prophetic anointing over your సిస్టర్, నీ life. మీద ప్రవచన అభిషేకాన్ని చూస్తూ ఉన్నాను. But the devil కానీ సాతానుడు never allow it to come out. నువ్వు బయటికి రావడానికి ఇష్టపడనివ్వట్లేదు. Something other hurt your heart. ఏదో నీ హృదయమును గాయపరిచింది. Many times you try to come up, అనేక సార్లు బయటికి but రావాలనుకున్నావు. something pushing you కానీ down. ఏదో కిందకి నెట్టి వేస్తూ ఉంది. God is telling, కానీ దేవుడు చెప్తూ I ఉన్నాడు, called you for a greater purpose. నేను గొప్ప ఉద్దేశముతో నిన్ను పిలిచి You are ఉన్నాను. doing something, నువ్వు ఏదో చేస్తూ ఉన్నావు. but God want to expand it. దేవుడు దాన్ని విస్తరింప చేయబోతున్నాడు. Many times you are reluctant. నువ్వు మెలకువగా ఉంటే God is pushing you, ఆయన నెట్టినప్పుడు but you are going back. నువ్వు వెనకెళ్తూ But ఉన్నావు. the Lord is telling, కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు, I'm trusting you, నేను నిన్ను నమ్మాను నమ్మాను for more people. ఎందుకంటే మరి ఎక్కువ మంది Many ప్రజలకు thousands will come to you వేల కొలది నీ దగ్గరకు to వస్తారు. listen your word. నీ వాక్యం వినటానికి You will carry the burden of God. దేవుని భారమును మోసుకుని వెళతావు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మడ Thank వందనాలు. you, Holy Spirit. పరిశుద్ధాత్మడ వందనాలు. Now I see the healing power in this place. ఈ స్థలంలో గొప్ప అద్భుత శక్తిని చూస్తున్న, స్వస్థత శక్తిని. God have a compassion for the servants of God. దైవజనుల కొరకైన కనికర హృదయమును More than he heals people, తన ప్రజల కంటే కూడా he want to heal you. నిన్ను స్వస్థపరచాలని దేవుడు కోరుతూ Are ఉన్నాడు. you ready for it? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready for it? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Now, ఇప్పుడు through our hands, మన చేతుల ద్వారా God want to heal each other. దేవుడు ఒక్కొక్కరిని It's స్వస్థపరచబోతున్నాడు. not we going to pray. మేము ప్రార్థించట్లేదు. We are going to pray for neighbors. మీ ప్రక్క వారి కొరకు మీరే When we ప్రార్థించబోతున్నారు. pray, మీరు the ప్రార్థిస్తుండగా healing power will flow. ఆ స్వస్థత ప్రవహించబోతుంది. Already healing in this place. ఇప్పటికే స్వస్థత శక్తి ఇక్కడ ఉంది In this place. ఈ స్థలములో. Already while I am speaking itself, the healing power flowing in your body. నేను మాట్లాడుతూ ఉండగానే స్వస్థత శక్తి నీలో ప్రవహిస్తూ ఉంది. Let's all stand up right now. అందరము లేచి నిలబడదాం. Let's all stand up. అందరము లేచి నిలబడదాం. Shakala Rabba, close your eyes. అందరూ కళ్ళు Don't మూసుకోండి. see anybody, అటు brothers. ఇటు ఎవరు చూడవద్దు. Okay, sickness is a spiritual problem. ఇదిగో ఒకవేళ ఆత్మ సంబంధముగా Because that's why Jesus bore it on the cross. చూడండి, యేసు ప్రభు సిలువలో వేలాడాడు. He forgiven your sins ఆయన నీ పాపమును క్షమించాడు. and also healed your sicknesses. మరియు నీ రోగములను ఆయన 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం. Now, ఇప్పుడు when you believe it, నీవు నమ్మితే, when you say it is for me, అది నా కొరకని the విశ్వసించగలిగితే healing flows from your spirit. నీ ఆత్మలో నుండి స్వస్థత ప్రవహించబోతుంది. I know now the healing power is flowing here. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆ స్వస్థత శక్తి ప్రవహిస్తుంది. I see the healing presence in this ఓ place. స్వస్థత ప్రసన్నతను చూస్తూ ఉన్నాను ఇక్కడ. Thank you, Holy Spirit. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. Wow. Healing angels in this place. ఓ దేవదూతలు ఈ స్థలములో ఉన్నారు. Oh, Ria Shababa, healing Jesus. Raising in you. ఆయన లేపుతూ ఉన్నాడు. May Shababa, I see your wheezing problem right now healed in Jesus' name. ఈ వీజింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఇప్పుడే అది స్వస్థపరచబడుతూ ఉంది. Some growth in your nose. Growth. ఆ ముక్కు విరిగిపోయింది. Yes, now God is healing your nose. ఇప్పుడే నీ ముక్కును దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. Your the breathing difficulty is healed right now. ఆ శ్వాస పీల్చడం అనే సమస్య నుండి ఇప్పుడే స్వస్థతను పొందుకుంటూ ఉన్నావు. Just inhale. ఇప్పుడే Inhale and exhale. ఒకసారి శ్వాసను పీల్చు. Yes, now the healing శ్వాస power. సంబంధమైన నీ సమస్య ఇప్పుడే స్వస్థపరచబడింది. Now the healing power. ఇప్పుడే శక్తిని ఆవరిస్తుంది. I see the Holy Spirit is healing your uterus. పరిశుద్ధాత్మ దేవుడు నీ గర్భాశయమును తాకుతూ ఉన్నాడు. Whatever is a problem of your monthly cycle problems. ఇగో నీకు ఆ నెలసరి ఆ ఋతుక్రమముల సమస్య ఉంది. I see healing power is flowing right now. ఇప్పుడే దైవిక శక్తి నిన్ను తాకుతూ ఉంది. When I say the presence comes heavily upon you now. సన్నిధి అనగానే అది నీ మీదగా బలముగా దిగి వస్తుంది. I know in this place is filled with the healing power. నాకు తెలుసు ఈ స్థలములో బలమైన స్వస్థత సన్నిధి ఉంది. When you say I take my healing,
నా స్వస్థత నేను పొందుకున్నానని ఎప్పుడైతే చెప్తావో, say right now, I take my healing in Jesus' name. చెప్పండి యేసు నామములో నా స్వస్థతను నేను ఇప్పుడే పొందుకుంటూ ఉన్నాను. In Jesus' name. యేసు నామములో Be healed. స్వస్థత పొందుకో. Your bones are healed right now. ఇప్పుడే నీ ఎముకలు స్వస్థత పొందుకున్నాయి. I see the joint pains. God's healing power is flowing in your joint. ఇప్పుడే నీ కీళ్ళ సమస్య, కీళ్ళ నొప్పులు పోయాయి. Shakarantana sabaraba rashabala brandana nanyanda relia handana yalala re shababa. Say thank you Holy Spirit. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడ వందనాలు. Maria rashababa. Oh yashababa. Open your mouth and say, by your stripes I am already healed. చెప్పండి, నీవు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. I take my healing. నా స్వస్థత నేను పొందుకున్నాను. Thank you Jesus. వందనాలు యేసయ్యా. Thank you Jesus. వందనాలు యేసయ్యా. Thank you Jesus. వందనాలు యేసయ్యా. Do one thing, neighbors, just touch your neighbor. చెప్పండి, మీ పక్క వారిని Quickly తాకండి. touch your neighbor in the name of Jesus. మీ పక్క వారిని తాకండి. యేసు నామములో Be healed. స్వస్థత పొందుకో. Say, I release చెప్పండి, నేను విడుదల చేస్తున్నాను. healing power. స్వస్థత శక్తి. Healing power. స్వస్థత శక్తి. Be healed. స్వస్థత పొందుకో. Be healed. స్వస్థత పొందుకో. Thank you. Thank you. Say thank you Lord. Clap your చెప్పండి, hands. వందనాలు యేసయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా. Clap your hand. అందరూ Thank you. గట్టిగా చప్పట్లు I'm కొట్టు. healed. చప్పట్లు I'm కొట్టు. healed. నేను స్వస్థత పొందుకున్నాను. I'm healed. నేను స్వస్థత పొందుకున్నాను. Thank you Jesus. వందనాలు యేసయ్యా. Hallelujah. హల్లెలూయా.